హలో నమస్తే వనకం బాగున్నారా అందరూ. నేను కింగ్ సతీష్. ఈ రోజు మన టాపిక్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. సో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పడం అంటే అందులో ఉన్న ఆనందమే వేరు, ఆ హ్యాపీనెస్ వేరు. సో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి పూర్తి డీటెయిల్ గా అంటే ఆయన పుట్టినప్పటి నుంచి చదువు, సినిమా ఇండస్ట్రీ, వాళ్ళ ఫ్రెండ్స్, రాజకీయాలు, ఫ్యామిలీ విశేషాలు అన్ని ఈ వీడియోలో మీరు క్లియర్ గా తెలుసుకోబోతున్నారు. సో లిటరలీ ఇది ఒక మెగాస్టార్ గారి సినిమా అనొచ్చు, ఒక బయోపిక్ అనొచ్చు. సో ఒక బయోపిక్ స్టైల్లో మీకు చెప్పుకుంటూ ఒక సినిమా చూసిన ఫీల్ ఇస్తూ ఈ వీడియోని ఎండ్కి వచ్చేసరికి మీకు ఒక మరుపురాని మధుర జ్ఞాపకంగా మారుస్తాను. సో డెఫినెట్ గా ఈ వీడియో మొత్తం చూడండి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అదే మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే 10 రేట్లు ఎంజాయ్ చేస్తారు. సో వీడియో చూసి మీకు నచ్చితే మన మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. సో ఇంకా మన విశేషాల్లోకి వెళ్దాం. మెగాస్టార్ చిరంజీవి ముగల్తూరు నుండి మహానగరానికి. మొదటి భాగం పుట్టుక, చిన్ననాటి కళలు. 1955 నుంచి 1970 వరకు ఏం జరిగిందో మీకు చెప్తాను. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు అనే ప్రశాంతమైన గ్రామం. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన బాలుడు కొనిదెల శివశంకర్ వరప్రసాద్. తండ్రి గారి పేరు కొనిదెల వెంకట్రావు గారు, పోలీస్ ఉద్యోగి. తల్లి గారి పేరు అంజనాదేవి, భక్తి పరురాలు, క్రమశిక్షణ గల మహిళ. తండ్రి గారి పోలీస్ జాబ్ కారణంగా తరచూ ఊర్లు మారడం జరిగేది. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరు ఇలా పలు ఊర్లో స్కూల్లో చదువుకున్నారు మన మెగాస్టార్ గారు. చిన్నప్పటి నుంచి డ్రామాలు, కవితలు, స్టేజ్ ప్రదర్శనలు అంటే ఇష్టం. ఒకసారి స్కూల్ ఫంక్షన్లో స్వతంత్ర సమరయోధుడి పాత్ర పోషించి చప్పట్లు అందుకున్నారు. అప్పుడు మొదలైంది ఒక చిన్న కళ, ఒకరోజు నేను పెద్ద నటుడవ్వాలి అని. ఇంకా రెండవ భాగం విద్యార్థి జీవితం, కళల మార్గం. 1971 నుంచి 1978 వరకు ఆయన చదువు, ఇంటర్ చదువు సిఎస్ఆర్ శర్మ జూనియర్ కాలేజ్ ఒంగోలులో జరిగింది. ఇంకా బీకామ్ డిగ్రీ శ్రీ వైఎన్ కాలేజ్ నర్సాపురంలో జరిగింది. కళాశాలలో కూడా కాలేజీలో కూడా సతీష్ అతనికి ప్రాణ స్నేహితుడు, ఎప్పుడు అతనితో ఉండేవాడు. సతీష్తో కలిసి సినిమాలు చూడడం, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారి సినిమాలు చూసి అంతటి వాడు కావాలనుకోవడం. తరగతి గదుల్లో కంటే కాలేజీ ఫంక్షన్లోని, నటనలోని, డ్యాన్స్లోని పేరు తెచ్చుకున్నాడు. కళ మాత్రం ఒకటే, సినిమా. ఎప్పుడు చూసినా సతీష్కి అదే చెప్తూ ఉండేవాడు, నేను సినిమాలో హీరోనవుతా అని. ఇంట్లో విషయం చెప్పాడు. తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు, సినిమాలంటే కష్టాలు ఎక్కువ అన్నారు. కానీ ఆయన చూపిన ఆత్మవిశ్వాసం వారిని ఒప్పించింది. తర్వాత మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటనా శిక్షణ పొందారు. అక్కడే ఆయన స్టేజ్ నేమ్ ఎంచుకున్నాడు, చిరంజీవి, అంటే ఎప్పటికీ జీవించేవాడు. ఇంకా శిక్షణ పూర్తయిన తర్వాత అందరిలాగే ఆయన కూడా ఫోటోలు పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు అవకాశాల కోసం. చాలా అవమానాలు అయితే ఎదుర్కొన్నాడు. ఎప్పుడైనా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా, నీ ముఖానికి హీరోనా, నీ ముఖానికి సినిమా కావాలా, ఇలాంటి ఎన్నో అవమానాలు చిరంజీవి గారు కూడా ఎదుర్కొన్నారు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నం అయితే ఆపలేదు. ఏదో ఒక చిన్న క్యారెక్టర్ దొరకకపోతుందా, ఏదో ఒక రోజు నేను హీరోని కాకపోతానా అనే పట్టుదలతో ఆయన వెతుకుతూనే ఉండేవాడు అవకాశాల కోసం. అదే టైంలో తన రూమ్మేట్స్ అయిన సుధాకర్ గారు, మనందరికీ తెలుసు కామెడియన్ సుధాకర్ గారు, ఇంకా శివనారాయణ గారు అనుకుంటా, శివశంకర్ గారు, ఆయన ఒక్కరు, ఇలా ముగ్గురు కలిసి ఒకే రూమ్లో ఉండేవారు. మొదటగా సుధాకర్ గారికి అయితే అవకాశాలు వచ్చినాయి. అది చూసిన చిరంజీవి గారు, నాకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవకాశం వచ్చింది డెఫినెట్గా అని అనుకున్నారు. అదే కసితో ఆయన అవకాశాల కోసం వేట అయితే ఏ రోజు ఆపలేదు. పట్టువదలని విక్రమార్కుల్లాగా ప్రతిరోజు అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నాడు. అలాగా కొన్ని రోజులు గడిచిపోయినాయి. ఫైనల్గా ఆయన అనుకున్న కళ నెరవేరింది. ఆయన ఏ అవకాశాల కోసం అయితే వెతుకుతున్నాడో ఆ అవకాశం రానే వచ్చింది. ప్రాణం ఖరీదు, పునాది రాళ్ళు, మన ఊరి పాండవులు, ఇది కథ కాదు, ఇలాగా ప్రతి సినిమాలో ఏదో ఒక చిన్న అవకాశం, చిన్న క్యారెక్టర్ అయినా, అది నెగిటివ్ రోల్ అయినా సరే, సైడ్ రోల్ అయినా సరే, చేసిన ప్రతి ప్రేమ్లోనూ తన ఎనర్జీ చూపించాడు, తన ఫైర్ చూపించాడు. ఇవన్నీ చూస్తున్న చిన్నప్పటి స్నేహితుడు సతీష్ ఒక మాట అన్నాడు, రా బావా, నీకున్న కసి, నీకున్న పట్టుదల చూసి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ మాటలు ఆయన మనసులో బలమయ్యాయి. ఇంకా అక్కడి నుంచి పట్టువదలని విక్రమార్కుల్లాగా ఏ చిన్న క్యారెక్టర్ చేసినా, ఏ సైడ్ రోల్ చేసినా, మెయిన్ హీరోని మించి, అరే ఈ అబ్బాయి ఎవరో చాలా బాగా చేస్తున్నాడే, ఈ అబ్బాయి నటనలో చాలా ఈజీ ఉంది అని చెప్పేసి అక్కడున్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అనుకునేలాగా చెలరేగిపోయాడు. తనకిచ్చింది చిన్న రోలా, పెద్ద రోలా, నెగిటివ్ రోలా అని ఎప్పుడు చూడలేదు. తను ముందుండాలి, తను అందరి దృష్టిలో పడాలి, తన యాక్టింగ్ టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలి, చూపించుకోవాలి అని అనుకున్నారు.
ఇలాగ సాగిపోతున్న చిరంజీవి గారి ప్రయాణంలో ఒక మరుపురాని మలుపు వచ్చింది. ఆ మలుపు పేరే ఖైదీ. ఇది ఆరంభం కాదు, అగ్ని ఫలితం అని నిరూపించింది. ఒక అగ్నిగుండంలాగా సినిమా ఇండస్ట్రీలో ఖైదీ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఓవర్ నైట్ స్టార్ అంటామండి ఇప్పుడైతే, అట్లాగా ఓవర్ నైట్ స్టార్ అని చెప్పొచ్చు. అలాగా తెలుగు సినిమా ఇండస్ట్రీని, తెలుగు సినిమా సినీ చరిత్రనే మార్చిందని చెప్పొచ్చు ఈ ఖైదీ అనే సినిమా. ఖైదీ సినిమాతో అప్పుడున్న ఇండస్ట్రీ రికార్డులన్నీ కొట్టడమే కాకుండా అప్పుడున్న సీనియర్స్కి కూడా ఒక చిన్న జలక్ లాగా ఇచ్చారని చెప్పొచ్చు. అప్పటికే చెలరేగిపోతున్న కృష్ణ గారికి కానీ, ఎన్టీఆర్ గారికి కానీ, నాగేశ్వరరావు గారికి కానీ ఒక కొత్త స్టార్ వచ్చాడు ఇండస్ట్రీకి అని చూపించిన సినిమా ఖైదీ సినిమా. చిరంజీవి గారి డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్షన్స్తో ఆడియన్స్ హృదయాలని దోచుకున్నాడు. మాస్ హీరో అనే పదానికి అర్థం ఇచ్చిన మొదటి తెలుగు నటుడు ఆయనే. తర్వాత వచ్చిన ప్రతి సినిమాలో కొత్త స్టైల్, కొత్త ఎనర్జీ. ఈ ఖైదీ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో ఇంకా చిరంజీవి గారు చాలా రేగిపోయారని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో చిరంజీవి గారి పేరు మోగిపోయిందని కూడా చెప్పొచ్చు. తర్వాత ఖైదీ సినిమాతో స్టార్గా అయినా సరే తనలో ఉన్న నటుడిని కూడా బయట పెట్టుకోవాలని చెప్పేసి రకరకాల విభిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చారు. ఏ పాత్ర వచ్చినా, ఎలాంటి పాత్ర వచ్చినా అది మాసా క్లాసా అనేది ఎప్పుడూ ఆలోచించలేదు. ఖైదీ సినిమా ఇచ్చిన ఊపు అనుకోండి, కాన్ఫిడెన్స్ అనుకోండి, ఇంక ఇండస్ట్రీలో నిలబడిపోయాడు అని అందరూ చెప్తుంటారు కదా, ఆ మాటలు తలకెక్కించుకోకుండా ప్రతి క్షణం సినిమా కోసమే కష్టపడ్డాడు. ప్రతి సినిమాలో ఒక కొత్త రకమైన క్యారెక్టర్ ట్రై చేయాలి, కొత్త రకమైన డ్యాన్స్ మూమెంట్లు చూపించాలి, కొత్త రకమైన స్టైల్ చూపించాలి, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి. ఇది ఒక్కటే టార్గెట్గా పెట్టుకున్నారు మన మెగాస్టార్ గారు చిరంజీవి గారు. సో అదే రకంగా కొత్త డైరెక్టర్లతో, విశ్వనాథ్ గారు, బాపు గారు ఇలాంటి వాళ్ళతో కలిసి పనిచేస్తే తనలోని నటుడు కూడా బయటకు వస్తాడు అని చెప్పేసి ఆయన వాళ్ళతో పనిచేయాలని ఒక గోల్గా పెట్టుకున్నారు. సో అక్కడ నుంచి ప్రతి పాత్రని వివిధ గెటప్లు ఏదైనా సరే మనం చూసుకుంటే ఎన్నో ఉన్నాయి, 1, 2 అని కాదు నేను చెప్పడానికి సినిమా పేర్లు. సో అలా ప్రతి సినిమాలో విభిన్నంగా నటించుకుంటూ పోయారు. కొండవీడి దొంగ, లంకేశ్వరుడు, చంటబ్బాయ్, ఇలా 1, 2 అని కాదు కొన్ని వందల సినిమాలు ఉన్నాయని ప్రతి సినిమాలో ఆయన చెలరేగిపోయారు. చిరంజీవికి ఈ క్యారెక్టర్ ఇస్తే చేయలేడు అని లేకుండా, ఇది అది అని లేకుండా ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే చిరంజీవి చేస్తాడు, చేయగలడు అని నిరూపించుకోవడానికి అనుకోండి, లేదంటే ఆయనకున్న కసికి అనుకోండి, రకరకాల క్యారెక్టర్స్ పోషించి ఒక నటుడుగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాకుండా ఒక డ్యాన్సర్గా అప్పటి వరకు ఎవరికి కూడా బ్రేక్ డ్యాన్స్ అనేది రాదు. డ్యాన్స్లు అంటే ఏదో ఎక్సర్సైజ్లు చేసినట్టు వేసేవారు అప్పటి హీరోలు, మనందరికీ తెలిసిన విషయమే. తెలుగు ఇండస్ట్రీకి డ్యాన్స్ని పరిచయం చేసింది అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే, ఆ డ్యాన్స్కి కొత్త రకమైన మెరుపులు అద్దింది మాత్రం ఖచ్చితంగా చిరంజీవి గారు అనే చెప్పొచ్చు. చిరంజీవి గారి పాటలు చూడాలి, చిరంజీవి గారి డ్యాన్స్ చూడాలి. ఇంకా మోటా మేస్త్రి సినిమాలో ఆయన లుంగీని పట్టుకుని అండ్ టవల్ పట్టుకుని వేస్తున్న స్టెప్ అయితే అప్పట్లో అయితే ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఒక కూరగాయల కార్మికుడిగా ఒక కూలీగా ఉంటూ అటువంటి డ్యాన్సులు చేస్తూ ఆ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఏదైతే ఉందో అది కూడా ఒక ట్రెండ్ సెటర్ అని చెప్పొచ్చు. ఆ పాత్రతో కూడా మాసులో ఇంకా క్రేజ్ అనేది ఆయన సంపాదించుకోవడం జరిగింది. సో ఇలా సాగిపోతున్న చిరంజీవి గారి కెరీర్లో ఒక్కసారిగా ఆయన గోల్డెన్ యుగం అని చెప్పొచ్చు. దాన్ని 1984 నుంచి 1995 వరకు ఈ దశలో ఆయన కెరియర్ పీక్ స్టేజ్లోకి చేరిపోయింది. చిరంజీవి గారి కెరియర్లో చూసుకుంటే జగదేక వీరుడు, అతిలోక సుందరి ఇలాంటి సినిమాలతో ఆయన అసలు ఎక్కడికో వెళ్ళిపోయారు. గ్యాంగ్ లీడర్, యూత్కి ఒక పిచ్చిలాగా ఎక్కేశారు ఆయన గ్యాంగ్ లీడర్ సినిమాతో. బ్రదర్ సెంటిమెంట్తో వచ్చిన సినిమా యూత్ అంతం అని చెప్పొచ్చు. ఘరానా మొగుడు ఒకటి 1992లో వచ్చిన ఘరానా మొగుడు 10 కోట్లు దాటిన మొదటి తెలుగు సినిమా. ఇంకా ఆపద బాంధవుడు, రుద్రవీణ, స్వయంకుషి ఇలాగ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఆయన చేసుకుంటూ పోయాడు. ఓన్లీ మాస్కే కాకుండా అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరించాలని చెప్పేసి ఆయన చేసుకుంటూనే పోయాడు. అలాగే రుద్రవీణ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది, ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. ఆయన రెమ్యునరేషన్ 1,25,00,000 అప్పట్లో. ఆ సమయంలో భారత్లో అంటే ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ 1990కి 95 మధ్యలో అనమాట. అంత పేరు సంపాదించుకున్నారు. ఇంక ఇలాగ సాగిపోతున్న చిరంజీవి గారి కెరీర్లో అనుకోకుండా కుదుపులు కూడా మొదలైనవి. హిట్లర్ సినిమాకి ముందు కొన్ని సినిమాలు ఎస్పి పరశురాం, బిగ్ బాస్
ముగ్గురు మనగాళ్ళు ఇలాంటి సినిమాలు సరిగ్గా ఆడలేదు. మధ్యలో వచ్చిన యువి గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా ఒకటి బాగానే ఆడినా అది కొంచెం బూతు సినిమా అని చిరంజీవి గారి పేరుని కూడా కొంచెం చెడగొట్టింది. ఇలాంటి టైంలో చిరంజీవి గారు ఎట్లా కంబ్యాక్ ఇస్తారు? ఇంక చిరంజీవి పని అయిపోయింది, ఇంకా కొత్త హీరోలు వచ్చేస్తున్నారు, పక్కనేమో వెంకటేష్, నాగార్జున చెలరేగిపోతున్నారు, అలాగే జగపతి బాబు, మోహన్ బాబు, శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా దూసుకెళ్ళిపోతున్నారు, ఇంకా చిరంజీవి పని అయిపోయింది అనే మాటలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చాలా గట్టిగా, ఇంకా చెప్పాలంటే చాలా బలంగా వినిపించాయి. అయినా సరే తనని తాను నిరూపించుకోవాలి, తనను తాను బయటపడాలి అనుకున్నారు. అప్పటి వరకు తను చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, తను సాధించిన అవార్డ్స్ ఏంటి, తను సాధించిన గోల్స్ ఏంటి, నేను సాధించాల్సిన గోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆయన కొన్నాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. అదే స్టైల్లో ఒకప్పుడు మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి గారు గోల్డ్ స్టార్ అని ఆయన గురించి ఒక ఆర్టికల్, ఒక బుక్ మొత్తం వచ్చింది, అది చదివారు. ఇంకా నెంబర్ 1 హీరో ఇన్ ఇండస్ట్రీ అని చెప్పేసి హిందీలో ఒక బుక్ వచ్చింది, అది చదివారు. ఇలాగ తను సాధించిన ఘనతలు ఆయనే తెలుసుకుని ఇక మీదట ఆ ఘనతలకి ఎక్కడ కూడా తగ్గకుండా మళ్ళీ ఆయన నిరూపించుకోవాలని అప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. ఇంకా అక్కడి నుంచి అయితే ఆయన ఎప్పుడు కూడా తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఇంకా చిరంజీవి గారికి మాస్కి బాగా దగ్గర చేసిన సినిమాలంటే ఘరానా మొగుడు అండ్ రౌడీ అల్లుడు అని చెప్పుకోవచ్చు. ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి గారి యాక్టింగ్, చిరంజీవి గారి డైలాగ్ డెలివరీ, చిరంజీవి గారి డ్యాన్స్ మూమెంట్స్, అలాగే నగ్మ అందాలతో ఆ సినిమా అసలు ఒక రేంజ్లో ఆడింది. ప్రతి ఒక్కరు కూడా ఘరానా మొగుడు సినిమాని రిపీటెడ్గా చూసిన వాళ్ళే. అసలు ఘరానా మొగుడు అంటే ఇంకా అసలు ఒక రేంజ్ అనమాట, ఒక రేంజ్ క్రేజ్, ఒక రేంజ్ పిచ్చి. ఎన్నిసార్లు చూసారో ఫ్యాన్స్కి అయితే గుర్తే లేదు. థియేటర్లో చేసిన అల్లరి, థియేటర్లో చేసిన గోల మామూలుగా ఉండదు. ఆ రేంజ్లో ఘరానా మొగుడు అయితే మాస్ని, క్లాస్ని, ఫ్యామిలీ ఆడియన్స్ని అందరినీ ఎంటర్టైన్ చేసింది. సో అప్పటి వరకు ఉన్న రికార్డులు చాలా వరకు ఘరానా మొగుడు సినిమా చెరిపేసిందని చెప్పొచ్చు. సో ఘరానా మొగుడు సినిమాతో మళ్ళీ చిరంజీవి గారు ఫామ్ అందుకున్నారు, తన క్రేజ్ ఇంకొంచెం పెంచుకున్నారు. ఒకప్పుడు సుప్రీం హీరోగా ఉండేవారు, తర్వాత మెగాస్టార్గా మారారు. ఈ అన్నిటికీ మూలం ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ సినిమాలని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. సో మనం ఇంకా ఘరానా మొగుడు తర్వాత చెప్పుకోవాల్సింది డెఫినెట్గా ఏదైనా సినిమా ఉందంటే అదే సినిమా మీ అందరికీ తెలిసిందే, రౌడీ అల్లుడు. ఈ రౌడీ అల్లుడు సినిమాలో చిరంజీవి గారు ఎలా చెలరేగిపోయారు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా ఆటో జానీ అనే క్యారెక్టర్ అంటే కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆటో జానీ క్యారెక్టర్కి అసలు ఇప్పటికి కూడా ఆ డైలాగులు చెప్పేవాళ్ళు, ఆ డైలాగులు రిపీట్ చేసేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకా రౌడీ అల్లుడు సినిమాలో ఆ హీరోయిన్ దివ్యభారతి అందాలు, ఆ సాంగ్స్, చిరంజీవి గారి స్టైలు, ఒక పక్కన క్లాస్ హీరోగా, ఒక పక్కన ఆటో జానీగా మాస్ రోల్స్ చేస్తూ, అటు అల్లు రామలింగయ్య గారితో, అలాగే రావుగోపాలరావు గారితో ఆయన చేసిన అల్లరి, ఒక మీరేమనుకోకండి, ఇక్కడ ఒక చిన్న పిచ్చివాళ్ళ నటిస్తుంటాడు ఆఫీసులో, టేబుల్ మీద అందరినీ నుంచోబెట్టి కూర్చోబెట్టి అక్కడ చేసిన క్యారెక్టరు. తర్వాత రావుగోపాలరావు దగ్గర అండ్ అల్లు రామలింగయ్య దగ్గర ఆయన హిందీలో మాట్లాడే మాటలు మాస్ ఫ్యాన్స్లు అయితే పిచ్చ క్రేజ్ తీసుకొచ్చేసినాయి. ఈ సినిమాను కూడా రిపీటెడ్గా చూస్తూనే ఉన్నారు. సో అంతగా మాస్ని, క్లాస్ని అలరించిన సినిమా రౌడీ అల్లుడు. ఇంకా మనం చెప్పుకోవాల్సింది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా గురించి. ఈ సినిమాకి అప్పట్లో భారీ బడ్జెట్ పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మన రామ్ చరణ్ గారు అయితే తీసిన మగధీరకైతే అప్పటి వరకు ఇండస్ట్రీలో హైయెస్ట్ ఖర్చు ఎలా ఖర్చు పెట్టారో జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా అలాగే ఖర్చు పెట్టారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో, ఒక అతిలోక సుందరి భూమికి దిగి వస్తే ఎలా ఉండిద్ది అనే కథతో ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. ఒక వీరుడిలాగా, ఒక ఆంజనేయ స్వామి భక్తుల్లాగా చిరంజీవి గారు ఈ సినిమాలో నటించడం జరిగింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు తుఫాను, అతిపెద్ద తుఫాను, అప్పుడు తెలంగాణ లేదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటే కలిపి ఉండేది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద తుఫాను. ఈ సినిమా రిలీజ్ అయినాక సినిమా బాగుంది, చాలా బాగుంది అనే టాక్ వచ్చింది. కానీ ఒక పక్కన తుఫాను, కలెక్షన్లు రావేమో అని చెప్పేసి ఈ సినిమా ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు, ఈ సినిమా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు చాలా దిగులు పడుతున్న సమయంలో తుఫానుని కూడా లెక్క చేయకుండా జనాలు గొడుగులు పట్టుకుని, బండ్లు కట్టుకుని ఈ సినిమా ఎలా అయినా చూడాలని చెప్పేసి థియేటర్లకు వెళ్ళడం జరిగింది. ఒకసారి అశ్విని దత్ గారు చెప్పారు, ఒక పక్కన తుఫాను, ఒక పక్కన కలెక్షన్ల తుఫాను. అంటే ఏ రేంజ్లో కలెక్షన్లు వచ్చినాయో మీరు అర్థం చేసుకోవచ్చు. సో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కలెక్షన్లలో ఒక రికార్డు సృష్టించిందని చెప్పొచ్చు. అటు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి, ఇంకా అతిలోక సుందరి శ్రీదేవి గారికి అండ్ చిరంజీవి గారికి ఎంతో పేరు ప్రతిష్టలు అండ్ అలాగే డబ్బు తీసుకొచ్చిన సినిమా
జగదేక వీరుడు, అతిలోక సుందరి. ఇంక ఈ సినిమాలో పాటలు మనందరికీ తెలుసు, అవన్నీ ఎవరిగేను. సో అది మ్యాటర్. సో మీకు ముందుగా చెప్పినట్టు ఎన్నో ఇలాంటి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన తర్వాత తనకు వచ్చిన ఫ్లాపులతో కొంచెం డేలా పడ్డ మెగాస్టార్ చిరంజీవి గారు కొంచెం గ్యాప్, అంటే ఒక 1 year 1.5 year గ్యాప్ తీసుకుని మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన సినిమా హిట్లర్. అసలు చిరంజీవి గారు అంటేనే ఒక మాస్ హీరో. అలాంటి మాస్ హీరోని పెట్టుకుని ఒక 5 చెల్లెల్ని పెట్టుకుని ఒక సెంటిమెంట్ స్టోరీతో హిట్లర్ సినిమాని తీయడం జరిగింది. ఈ సినిమాలో దాసనారాయణ గారు ఒక కీలక పాత్రలో నటించారు. అలాగే హీరోయిన్ రంభాగా నటించారు. ఈ సినిమాలో పాటలు అసలు ఈ సినిమా పాటలు ఒక స్టెప్ వేస్తారు ఆయన మోకాళ్ళ మీద కూర్చుని. ఆ పాట అయితే ఇప్పటికీ కూడా చాలా డ్యాన్స్ షోలో రిపీట్ చేస్తుంటారు. సో చిరంజీవి గారి కమ్బ్యాక్ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా రికార్డులు సృష్టించింది. చిరంజీవి గారి పని అయిపోయింది అని అన్నోళ్ళ అందరి నోర్లు మోయించి చిరంజీవి గారి రేంజ్, చిరంజీవి గారి స్టామినా అంతా చూపించింది. ఒక కొత్త హెయిర్ స్టైల్, ఒక కొత్త లుక్, చాలా కూల్గా, అంటే ఘరానా మొగుడు అల్లుడు, ఘరానా మొగుడు అలాగే రౌడీ అల్లుడులో రెచ్చిపోయిన చిరంజీవి గారు ఒక కూల్గా నటిస్తే ఎలా ఉండిద్దో హిట్లర్ సినిమాతో నిరూపించుకున్నారు. ఇంకా వైభిన్నమైన క్యారెక్టర్లు చేయడంలో చెయ్యాలి అని కాస్తున్న చిరంజీవి గారు చార్లీ చాపిల్గా చేసిన సినిమా చంటబ్బాయ్. ఇది యాక్చువల్లీ గరనమ్మగుడు హిట్లర్ కంటే ముందే వచ్చింది. బట్ ఈ సినిమాని ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఆయన కామెడీ టైమింగ్ చెప్పడం కోసం నేను ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇందులో ఆయన కామెడీ టైమింగ్, అలాగే అల్లు అరవింద్ గారితో ఫైట్స్ ఉంటాయి. అవన్నీ చూసి చిన్నప్పుడు చిరంజీవి గారు ఎవరో కూడా తెలియనప్పుడు నేను ఈ సినిమాకి పెద్ద ఫ్యాన్ని. అసలు ఎంత బాగా యాక్ట్ చేశారు. ఆ స్టార్టింగ్లో ఫైట్ ఉండిద్ది, అల్లు అరవింద్ గారికి ఫైటింగ్ నేర్పించడం, అవన్నీ కూడా చాలా ఫన్నీగా నవ్వుకున్నాము. ఇంకా చిరంజీవి గారు వేసుకున్న కోటు చిరిగిపోయి ఉంటుంది. అసలు అవన్నీ కూడా చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేశారు. అప్పట్లో పిల్లలకి బాగా నచ్చిన సినిమా ఈ చంటబ్బాయి అనే సినిమా. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా బాగా ఎక్కింది. మంచి ఫ్యామిలీ స్టోరీతో, మంచి సెంటిమెంట్తో ఈ సినిమా కూడా బాగానే రన్ అయింది. సో అప్పట్లో ఉన్న పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేసిన సినిమా. ఇంకా కొండవీటి దొంగ, ఈ సినిమా కూడా హిట్లర్ కన్నా ముందే వచ్చింది. బట్ నేనేంటంటే చిరంజీవి గారి హై మూమెంట్ చెప్పి తర్వాత కొంచెం ఆయన ఎలా ఎదిగారు అని చెప్పడం కోసమే కొంచెం లాస్ట్లో పెడుతున్నాను. ఇంక కొండవీటి దొంగలో కౌబాయ్ క్యారెక్టర్లో ఒక దొంగగా, అలాగే ఒక అమ్మకి కొడుకుగా, శారద గారి కొడుకుగా, అలాగే 2 హీరోయిన్స్ మధ్యన అసలు ఇప్పటికీ కూడా కొండవీటి దొంగలో విజయశాంతి గారు అండ్ చిరంజీవి గారు చేసిన ఆ సాంగ్స్ కానీ, ఆ డ్యాన్స్ మూమెంట్ కానీ ఇప్పటికి కూడా చెప్పుకుంటారు. ప్రతి సాంగ్ ఇట్టే ఈ సినిమాలో. ఇంకా ఒక దొంగ క్యారెక్టర్లో, ఒక కౌబాయ్ గెటప్లో చిరంజీవి గారి నట విశ్వరూపమే చూపించారని చెప్పొచ్చు. చిరంజీవి గారికి బాగా పేరు తెచ్చిన సినిమాల్లో డెఫినెట్గా కొండవీటి దొంగ అనే పేరుకి అనే సినిమాకి ఒక స్పెషల్ పేరు అయితే డెఫినెట్గా ఉండిద్ది. సో నటుడిగా కూడా ఎన్నో మెట్లెక్కించిన సినిమా కొండవీటి దొంగ అని చెప్పొచ్చు. సో అప్పటి మాస్ ఆడియన్స్ని, క్లాస్ ఆడియన్స్ని అందరినీ అలరించిన సినిమా కొండవీటి దొంగ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించిన సినిమా ఇంద్ర సృష్టించిన సెన్సేషనల్ అంతా ఇంత కాదు. ఇంద్ర సినిమాలో పవర్ఫుల్ డైలాగ్స్, చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్, చిరంజీవి గారి గెటప్, చిరంజీవి గారి డైలాగ్ డెలివరీ లెజెండ్ లెవెల్. ఇంద్ర బికమ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. ఇంకా ఇందిరా సినిమా సృష్టించిన సంచలనాలు చెప్పాలంటే అసలు మాటలు రావు. ఇందిరా సినిమా 100 days ఫంక్షన్కి ఎంతమంది వచ్చారో ఇప్పటికి కూడా లెక్క తేలదు, అంతమంది అయితే వచ్చారు. అసలు ఎవరి నోటి నుంచి ఇందిరా ఇందిరా ఇందిరా. ఒక పక్కన బాలకృష్ణ గారు, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు ఇలాంటి సినిమాలతో దూసుకెళ్ళిపోతుంటే ఒక ప్యాషనిస్ట్ క్యారెక్టర్, రాయలసీమ నుంచి వచ్చిన ఒక క్యారెక్టర్ చెయ్యాలంటే చిరంజీవి వల్ల కాదు, చిరంజీవి చేయలేడు, అది బాలకృష్ణ గారికే చెందిద్ది, బాలకృష్ణ అది చేయగలడు అని చాలామంది అన్నారు. అయినా సరే బి గోపాల్ గారి డైరెక్షన్లో, అశ్విని దత్ గారు నిర్మాతగా ఇందిరా సినిమాని అయితే షూటింగ్ స్టార్ట్ చేశారు. షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఎవరికీ నమ్మకం లేదు, చిరంజీవి అలా నరికితే ఎవడు చూస్తాడు, ఏం బాగుండిద్ది అన్న వాళ్ళే. కానీ ఒక్కసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు విజయవాడ, అమలాపురం, మచిలీపట్నం, పాలకొల్లు, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, హైదరాబాదు, నిజామాబాదు, వరంగల్, మెదక్, కరీంనగర్, ఇలా అక్కడ ఇక్కడ అని కాదు, ఎక్కడ పడితే అక్కడ సినిమా చెలరేగిపోయింది. దక్షిణ భారతవనిలోనే 122 కేంద్రాలలో దశ దినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం
అంటే 100 రోజులు ఆడిన తొలి చిత్రం 122 కేంద్రాల్లో, అది ఇందిరా సృష్టించిన రికార్డ్ అనమాట. ఇంకా ఇందిరా సినిమా ఇండస్ట్రీ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు మ్యాక్సిమం 22, 23, 24 కోట్ల కలెక్షన్లు ఉన్న సినిమాని 30 కోట్ల కలెక్షన్లు సాధించి మెగాస్టార్ చిరంజీవి గారు తన పవర్, తన స్టామినా చూపించుకున్నారు. ఇంక ఈ సినిమాలో డైలాగ్స్, అదే రక్తం అదే పౌరుషం, రాననుకున్నారా రా, లేననుకున్నారా, ఇక్కడ సింహాసనం మీద కూర్చునే అర్హత ఆ ఇంద్రుడిదైతే ఇక్కడ ఆ అర్హత ఈ ఇంద్రుడిది అని చిరంజీవి గారు విలయతాండవం చేసేసారని చెప్పొచ్చు డైలాగ్స్తో. ఇంకా యూత్ అని లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ లేదు, ముసలోళ్ళని లేదు, పెద్దోళ్ళని లేదు, చిన్నోళ్ళని లేదు, ప్రతి ఒక్కరు కూడా ఎగబడి చూసిన సినిమా ఇంద్ర. సో అదేంటి ఎంతసేపు చూసిన సినిమాల గురించి చెప్తున్నాడు, మెగాస్టార్ గారి లైఫ్ ఇంకా చాలా ఉంది కదా అనుకుంటున్నారా? వెయిట్ బ్రో, ముందు ముందు చాలా కథ ఉంది. సో అన్ని టచ్ చేద్దాం మనం, రాజకీయాలు, ఫ్రెండ్స్ గురించి, ఫ్యామిలీ గురించి అన్ని టచ్ చేద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారి లైఫ్ లో సినిమాలు అనేది ఎక్కువ భాగం కాబట్టి అది కొంచెం ఎక్కువ లెంత్ చేయడం జరిగింది. సో చూస్తూనే ఉండండి. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన సినిమా ఠాగూర్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించు. ఇలాంటి డైలాగ్స్తో ఒక డిఫరెంట్ క్యారెక్టరేషన్తో, అంటే ఒక లెక్చరర్గా చేస్తూ ఒక పక్కన అవినీతిని అంతం చేసే ఒక నాయకుడిగా ఉంటూ, అలాగే ఒక భర్తగా ఉంటూ అసలు రకరకాల క్యారెక్టర్స్తో చల్ల రేగిపోయారని చెప్పొచ్చు ఠాగూర్ సినిమాతో మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఇంకా ఇందిరా సినిమానే ఇండస్ట్రీ ఆ రికార్డులు కొడద్దా అనుకున్న వాళ్ళకి మళ్ళా తన రికార్డులు తనే కొట్టి ఠాగూర్ సినిమాతో తన రికార్డులు తనే తిరగరాసి రికార్డులు సృష్టించడంలో మెగాస్టార్కి తిరుగు లేదు అని నిరూపించిన సినిమా ఠాగూర్ అని చెప్పొచ్చు. ఇంకా ఠాగూర్ సినిమాలో పాటలు ఉంటాయండి, కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి, మన్మద మన్మద మామపుత్రుడా, ఇందుడై చందుడై కన్ను కొట్టరా, ఇలాంటి పాటల్లో మెగాస్టార్ చిరంజీవి గారు వేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఇప్పటికీ కూడా నౌ స్టిల్ 2025 ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. అలాంటి డ్యాన్స్ మూమెంట్లు, అలాంటి పాటలు, అంత స్టైలిష్ యాక్టింగ్ ఇప్పటికి కూడా లేదని నేను బల్లగుద్ది మరీ చెప్తాను. సో ఇప్పటికి కూడా నాకు బోర్ కొడితే అప్పుడప్పుడు ఠాగూర్లో పాటలు చూస్తుంటే నాకు అంతా పిచ్చి ఆ సినిమాలో మెగాస్టార్ గారి డ్యాన్స్. సో ఇలాగ అంచనాలు పెరిగిపోయినాయి బాగా. తర్వాత కూడా మధ్యలో కొన్ని సినిమాలు వచ్చినాయి, అవి ఫ్లాప్ అయినాయి. తర్వాత కొంచెం రూటు మార్చాలి, అంచనాలు తగ్గించాలి అనుకుని చేసిన సినిమా శంకరదాదా జిందాబాద్. అప్పటి వరకు ఇంద్రుడిగా ఠాగూర్గా చెలరేగిపోయిన చిరంజీవి గారు మళ్ళీ ఒకసారి ఫ్యామిలీ ఆడియన్స్ని అందరినీ తన వైపు తిప్పుకోవాలి అనుకుని చేసిన సినిమా శంకరదాదా జిందాబాద్. అసలు ఒక షాక్ అని చెప్పొచ్చు ఇండస్ట్రీకి కానీ ఆడియన్స్కి కానీ. అసలు చిరంజీవిలో ఎంత కామెడీ టైమింగ్ ఉందా అని మళ్ళీ 2000 తర్వాత వచ్చిన వాళ్ళ చాలా మందికి, అంటే అప్పటి సినిమాలు చూడడం మొదలుపెట్టిన చాలా మందికి ఒక కొత్త అనుభూతిని, ఒక కొత్త ఫీల్ని ఇచ్చిన సినిమా శంకరదాదా జిందాబాద్. ఈ సినిమాలో ఒక సీన్ ఉండిద్ది, శ్రీకాంత్ అంటాడు అన్న స్టైల్ అన్నా స్టైల్ అన్నా అంటే నడుచుకుంటూ వెళ్తారు. ఆ సీన్ అయితే మామూలుగా ఉండదు. అలాగే క్లాస్ రూమ్లో కూర్చుని పల్లీలు తినడం, ఇంగ్లీష్లో సామెతలు చెప్పడం, కోక్వెల్ ఫెస్టివల్ ఇట్లాంటి, ఇంకా మామని ఏడిపించడం, ఇంకా సోనాలి బృందితో లవ్ సీన్స్, అలాగే ఈ సినిమాలో కూడా సాంగ్స్, ఆ సాంగ్స్లో స్టెప్పులు, ఏ జిల్లా ఏ జిల్లా ఏ పిల్లానిది ఏ జిల్లా అనే పాటలో డ్యాన్స్ ఉండిద్దండి, ఎరగదీస్తాడు అంతే ఇంకా మన బాస్. సో అలాగా ఒక పక్కన కామెడీ టైమింగ్తో, ఒక పక్కన సెంటిమెంట్తో, ఒక పక్కన డ్యాన్స్తో, ఇంకన్నిటికీ మించిన ఆయన యాక్టింగ్తో, ఆయన గ్రేస్తో ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. సో ఆ తర్వాత వచ్చిన సినిమా స్టాలిన్. ఇంతకుముందు వచ్చిన సేమ్ కాంబినేషన్ ఠాగూర్కి స్టోరీ రాసిన మురుగదాస్ డైరెక్షన్లో స్టాలిన్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా బాగుండిద్ది, ఒక క్లైమాక్స్ తప్ప. క్లైమాక్స్ ఎందుకో జనాలకి కనెక్ట్ అవ్వకపోవడం వల్ల అబోవ్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. కానీ లేకపోతే అప్పటి వరకు ఉన్న ఠాగూర్ సినిమా రికార్డులు కానీ ఇందిరా సినిమా రికార్డులు కానీ డెఫినెట్గా కొట్టేసేది. కానీ ఈ సినిమా కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా లాగా ప్రేక్షకులను అయితే అలరించింది. చూసిన ప్రతి ఒక్కళ్ళు బాగానే ఉంది అంటారు, కానీ ఎవరు కూడా బాగాలేదు అని అన్నారు. క్లైమాక్స్లో కేవలం హాస్పిటల్ బెడ్ మీద చిరంజీవి గారు అలా ఉన్నప్పుడు సినిమా ముగించడం అనేది కొంచెం ఆడియన్స్కి అయితే నచ్చలేదు. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు తప్ప మిగతా అన్ని చోట్ల, ఒక చోట విలన్స్ అందరూ చుట్టూ ఉంటే చిరంజీవి గారు జస్ట్ వేలు చూపిస్తే అందరూ అలా వెనక్కి వెళ్ళిపోతారు. ఇక్కడ ఆ సీన్ అయితే భలే ఉండిద్ది, అసలు గూస్ బంప్స్ వస్తాయి ఆ సీన్లో అయితే.
సో అలాగా ఆ నటనతో, ఫైట్స్‌తో ఈ సినిమాలో కూడా పాటలతో చెలరేగిపోయారని చెప్పొచ్చు 'స్టాలిన్' సినిమాలో. కాకపోతే పక్కన హీరోయిన్‌గా చేసిన 'త్రిష' ఈయనకి కొంచెం సరిపడలేదు అనే మాటలొచ్చినాయి. ఆ టైంలో చిరంజీవి గారు కొంచెం లావుగా ఉండి, 'త్రిష' గారు మరీ సన్నగా అనిపించడం వల్ల అట్లాంటి మాటలొచ్చినాయి. లేకపోతే ఈ సినిమా రేంజ్ కూడా ఎక్కడో ఉండేది. సో క్లైమాక్స్ కొంచెం మార్చుంటే 'స్టాలిన్' సినిమా మరో లెవెల్‌లో ఉండేదని ఇప్పటికి కూడా చాలామంది చెప్తారు, చెప్తూనే ఉంటారు. 'స్టాలిన్' ఈ మధ్యనే రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఇదే మాటలు వచ్చినాయి. ఇంకా ఫైనల్గా ఆయన నటించిన చివరి సినిమా 'శంకర్ దాదా జిందాబాద్'. 'శంకర్ దాదా ఎంబీబీఎస్' తర్వాత మళ్ళీ 'శంకర్ దాదా జిందాబాద్' అనే సీక్వెల్ అయితే తీయడం జరిగింది. ఈ సినిమా మాత్రం అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫ్లాప్ అవడం జరిగింది. ఈ సినిమాలో కూడా పాటలు చాలా బాగుంటాయి, చిరంజీవి గారి యాక్టింగ్ బాగుండిద్ది. కానీ ఆ గాంధీగిరి అనేది జనాలకి ఎక్కలేదు. సో ఆ గాంధీగిరి అనే కాన్సెప్టే జనాలకి ఎక్కలేదు. సినిమా కూడా కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. సో మాస్ మూమెంట్స్ ఏమీ లేవు. కాకపోతే ఈ సినిమా క్లైమాక్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇవ్వడం అదొకటి ఫ్యాన్స్కి కొంచెం కిక్ ఇచ్చిన మూమెంట్. సో ఈ సినిమా యావరేజ్ అని కూడా చెప్పలేను. జెన్యున్గా చెప్పాలంటే ఈ సినిమా ఫ్లాప్ అయింది. సో ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అప్పటికే ఆలోచనలో ఉన్న చిరంజీవి గారు జీవితంలో ఒక కొత్త మలుపు అనేది మొదలైంది. ఆ కొత్త మలుపు ఏంటి, అదేంటి అనేది ఇప్పటి నుంచి మనం ఇంట్రెస్టింగ్గా చెప్పుకుందాము. సో ఆ కొత్త మలుపు పేరే ప్రజారాజ్యం. ఇన్నాళ్ళు తనని ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు ఒక నాయకుడిలా వచ్చి సేవ చేయాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి అనే సంకల్పంతో మహాసంకల్పం, యుద్ధంలాగా, యజ్ఞంలాగా ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించడం జరిగింది. తిరుపతిలో పెట్టిన ఒక భారీ సభలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పేరుని అనౌన్స్ చేసి తన పార్టీని ప్రజల కోసమే, ఇది ప్రజారాజ్యం, మీ రాజ్యం అని చెప్పేసి ఆయన పార్టీ పెట్టగానే ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో ఒక పెను సంచలనం మొదలైందని చెప్పొచ్చు. చిరంజీవి పార్టీ పెట్టాడా, అయితే మన రాజకీయ భవిష్యత్ ఏంటి అని అప్పటి వరకు వేరే పార్టీల్లో ఉన్న చాలామంది గుబులు పడ్డారు. ఇంకా చిరంజీవి గారి అభిమానుల ఆనందానికైతే అవధులు లేవని చెప్పొచ్చు. ఇంకా చిరంజీవి గారి పార్టీని ఎలా నడిపిస్తారు, ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇస్తారు, అసలు ఆయన పథకాలేంటి, ఆయన ఏ రకంగా పార్టీని నిర్మించదలుచుకున్నారు, ఇలాగ ఎన్నో 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 అంచనాల మధ్యన వచ్చిన పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరు అరిస్తే మెరుపులే, చిరు రోడ్డు మీదకి వస్తుందంటే లక్షల్లో జనం, చిరు మీటింగ్ ఉందంటే లక్షల్లో జనం. ఇలాగా మీటింగ్కి పర్మిషన్లు ఇవ్వలేక పోలీసులు తలలు పట్టుకునేవారు, జనాలు కంట్రోల్ చేయలేకపోయేవారు. అంత క్రేజ్ని, అంత సినిమాలు ఇండస్ట్రీలో నెంబర్ వన్గా ఉన్న చిరంజీవి గారు ప్రజలకి సేవ చెయ్యాలి, ప్రజల కోసం బతకాలి అని పెట్టిన పార్టీ ప్రజారాజ్యం పార్టీ. కానీ ఈ పార్టీ అంచనాలు అందుకుందా? డెఫినెట్గా లేదని చెప్పొచ్చు. కొత్తగా పార్టీ పెట్టినది రాంగ్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే 2004లో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆయన పాలన, ఆయన పెట్టిన స్కీమ్లు ఏమైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ లాంటివి ప్రజల్లో చొచ్చుకెళ్ళిపోయినాయి. ప్రజల్లో ఒక నమ్మకం అనేది ఏర్పడిపోయింది వైఎస్ఆర్ గారి. అలాంటి ఆయనకి ఎదురు నిలిచి ఆ టైంలో పార్టీ పెట్టడం చాలా తప్పు అని చెప్పి చాలామంది ఇప్పటికి కూడా బలంగా చెప్తారు. ఎందుకంటే 2004లో ఉన్న ఆయన చేసిన పరిపాలన వల్ల 2009లో చాలా ఈజీగా జనం అనేది వైఎస్ఆర్ గారి వైపు వెళ్ళిపోయారు. జనం ఓకే, ఓటు డౌట్. చిరంజీవి రోడ్డు షోలపై పలువురు అభిప్రాయం, సమావేశాల్లో నాయకులు, సమాచోళంలో నాయకులు, అంటే జనాలు ఇంతమంది వస్తున్నారు, ఓట్లు వేస్తారా అని అనుమానపడ్డారు. అదే అనుమానం నిజమైంది. అభిమానులు వేరు, రాజకీయం వేరు, సినిమాలు వేరు, సినిమా అభిమానం వేరు, రాజకీయ అభిమానం వేరు అని తెలియజేసింది ఈ ప్రజారాజ్యం పార్టీ. వాళ్ళని వీళ్ళని తిట్టలేక, వాళ్ళతో పడలేక ఫైనల్గా రాజకీయాలే వదిలేస్తా అని చెప్పారు మన చిరంజీవి గారు. సో ఫైనల్గా పోటీ చేశారు, అన్ని సీట్లలో పోటీ చేశారు. కేవలం 18 సీట్లు మాత్రమే గెలిచారు. అది కూడా మంచిది. కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు ఒక 18 సీట్లు గెలవడం కూడా అంత సామాన్యమైన విషయం కాదు. సో తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆయన పార్టీని అయితే మూసేయడం జరిగింది. ఆయన చెప్పింది అదే, వాళ్ళని వీళ్ళని తిట్టలేక, వాళ్ళతో వీళ్ళతో తిట్టించుకోలేక రాజకీయాలు నాకు సరిపడవు అని వదిలేసా అని చెప్పేసి మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చారు. చాలా మందితో కథ చర్చించి ఫైనల్గా తనకి ఠాగూర్ లాంటి ఒక సూపర్ డూపర్ ఇట్టిచ్చిన వివి వినాయక్ గారి డైరెక్షన్లో ఖైదీ నెంబర్ 150 అనే సినిమాని ఆయన మొదలు పెట్టడం జరిగింది.
సో అప్పటికే ఇండస్ట్రీలో మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ ఇలా కొత్త నీరుతో కలకల్లాడిపోతుంది. సో అందరూ పెద్ద స్టార్స్ అయిపోయారు. అలాంటి టైంలో మళ్ళీ రీఎంట్రీలో చిరంజీవి ఏమాత్రం ఎంటర్టైన్ చేస్తాడులే అని అనుకున్నారు. కానీ అక్కడున్నది ఎవరు? మన బాస్, మెగా బాస్ కాబట్టి మొదటి ట్రీజర్తోనే చిరంజీవిలో గ్రేస్ ఏం మాత్రం తగ్గలేదు అని నిరూపించుకోవడం జరిగింది. ఇంకా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి పాట అంచనాల్ని ఎక్కడికో పెంచేసింది. అదే మూమెంట్స్, అదే గ్రేస్, అదే డ్యాన్స్ స్టెప్స్, అదే స్టైలు. ఇంకా కథపరంగా కూడా చూసుకుంటే అటు కామెడీని టచ్ చేస్తూ ఒక పక్కన సెంటిమెంట్ కూడా మొదలుపెట్టి చేసి అప్పటి వరకు ఉన్న చిరంజీవి గారి రికార్డులు మళ్ళీ కొట్టేసింది ఆ సినిమా. తర్వాత ఎమ్మటే చిరంజీవి గారికి ఉన్న యాక్టింగ్ కసితో పిచ్చితో మొదలుపెట్టిన సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు అండ్ సుదీప్, చిరంజీవి గారు, తమన్నా, నయనతార, మన విజయ్ సేతుపతి ఇలా పెద్ద స్టార్ కాస్టింగ్తో సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చిరంజీవి గారే సొంతంగా ప్రొడ్యూషన్ చేస్తూ చేసిన సినిమా సైరా నరసింహారెడ్డి. ఒక స్వతంత్ర యోధుడి కథ చెప్పాలనుకుని తీసిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేకపోయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి గారు అంటేనే మాస్ ఆడియన్స్, మాస్ ప్రేక్షకులు. అలాంటి వాళ్ళు సైరా నరసింహారెడ్డి గారు చిరంజీవి గారిని చూడలేకపోయారు. ఆయన నుంచి ఆశించిన కామెడీ కానీ పాటలు కానీ ఈ సినిమాలో లేవు. అలాగే క్లైమాక్స్కి వచ్చేసరికి చిరంజీవి గారు తల నరుక్కుని చెడిపోతారు. సో ఇది ఒక రియల్ స్టోరీ కాబట్టి కథలో పెద్దగా మార్పులు ఏం చేయలేకపోయారు. కాబట్టి ఈ సినిమా కొంతమంది ఆడియన్స్కి నచ్చినా ఫైనల్గా అయితే ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు కొద్దిసేపు సినిమాలు పక్కన పెట్టేసి ఆయన స్నేహితుల జీవితాల్లోకి వెళ్దాం, స్నేహితుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న వ్యక్తి ఆయన చిన్ననాటి స్నేహితుడు. ఆయన మెగాస్టార్ అయిన తర్వాత కూడా స్నేహితులకి అంతే రెస్పెక్ట్ ఇచ్చాడు. వాళ్ళని పూర్వం ఎలాగైతే వాళ్ళతో కలిసి సరదాగా ఉన్నాడో అలాగే ఉన్నారు. అది మన మెగాస్టార్. ఎప్పుడు కూడా నేను పెద్ద స్టార్ని అన్నట్టుగా ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఫోజులు కొట్టేవాడు కాదైనా. సో ఇక్కడ మీరు చూస్తున్న పిక్, ఇటుపక్క యువ సామ్రాట్ నాగార్జున గారు, అటుపక్క నందమూరి బాలకృష్ణ గారు, మధ్యలో కమల్ హాసన్ గారు అండ్ చిరంజీవి గారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఏ ఈగోలు లేకుండా ఎవరి సినిమా ఓపెనింగ్ అయినా, ఎవరి సినిమా సక్సెస్ అయినా అది అందరి సక్సెస్ లాగా పంచుకునేవారు. సో ఈ పిక్ మరి ఏ షూట్లో తీసారో కరెక్ట్గా తెలియదు, కానీ చూడడానికైతే కన్నులకి చాలా ఇంపుగా ఉంది. సో మీ అందరికీ తెలిసిందే చిరంజీవి గారు, నాగార్జున గారు ఎంత క్లోజ్ అనే విషయం. మనం ఇక్కడ కూడా చూడొచ్చు. వెంకటేష్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరి స్టార్టింగ్ కెరియర్ ఎదుగుతున్న స్టేజ్లో దిగిన ఫోటోలా కనిపిస్తుంది ఇది చూస్తుంటే. సో ఇప్పటికీ కూడా వెంకటేష్ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు బాండింగ్ అంతే క్లోజ్గా ఉంది. కానీ బాలకృష్ణ గారితో మరి ఏంటో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి అనుకుంటా. బట్ బాలకృష్ణ గారు 50 సంవత్సరాల ఫంక్షన్కి కూడా ఆయన గెస్ట్గా రావడం జరిగింది. కానీ బాలకృష్ణ గారు ఈ మధ్యనే అసెంబ్లీలో మళ్ళీ చిరంజీవి గారిని కించపరుస్తూ ఏదో కొన్ని అనుకునే మాటలైతే అనడం జరిగింది. ఇంకా అది ఆయన ఇష్టం. మనం ఈ ఫోటోలో చూసుకున్నట్టయితే రజనీకాంత్ గారు అండ్ చిరంజీవి గారు. రజనీకాంత్ గారు, చిరంజీవి గారు కూడా చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. రజనీకాంత్ గారి ఒక తమిళ సినిమాలో చిరంజీవి గారు ఒక గెస్ట్ రోల్ కూడా చేశారు. అత్తకెమ్ముడు అమ్మాయికి మొగుడు సినిమాలో తమిళ్లో తీయడం జరిగింది. ఆ సినిమాలో రజనీకాంత్ గారు పెళ్ళి అవుతున్న సన్నివేశంలో చిరంజీవి గారు వచ్చి రౌడీల్ని కొట్టే ఒక ఫైట్ సీన్ ఉంటుంది. సో అలాగే రజనీకాంత్ గారికి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, రెస్పెక్ట్ కూడా. ఇంకా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సుధాకర్ గారి గురించి. సుధాకర్ గారు చిరంజీవి గారి కంటే ముందే హీరో అయ్యాడు, ఒక స్టార్ కూడా అయ్యాడు. సుధాకర్ గారి సినిమాల్లో చిరంజీవి గారు సైడ్ రోల్స్ చేసిన సినిమా కూడా ఉన్నాయి. బట్ అలాంటి సుధాకర్ గారు తర్వాత కెరియర్లో అయితే ఎదగలేకపోయారు. తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కామెడియన్గా అయితే కొన్ని సంవత్సరాలు అయితే రాణించారు. కానీ ఆ తర్వాత మళ్ళీ కెరీర్ గ్రాఫ్ పడిపోయి డల్ అయిపోయారు. ఈ మధ్యకాలంలో అయితే ఆయన అనారోగ్య బారిన పడ్డారు. చాలా డబ్బులు కూడా కొంచెం కష్టపడ్డారు. సో అలాంటి టైంలో కూడా చిరంజీవి గారు చాలా హెల్ప్ చేశారు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే చిరంజీవి గారు, సుధాకర్ గారు ఇద్దరు రూమ్మేట్స్. సో వాళ్ళిద్దరూ కలిసి చాలా సంవత్సరాలు ఉన్నారు చెన్నైలో. సో అలాగ వాళ్ళిద్దరి మధ్యన బంధం అనేది, బాండింగ్ అనేది చాలా ఉండేది. సో ఇదే బంధం, ఇదే బాండింగ్ సుధాకర్ గారికి తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కూడా కుదిరింది. పవన్ కళ్యాణ్ గారు నటించిన తొలి సినిమాల్లో స్టార్టింగ్ మూవీస్లో సుధాకర్ గారు కామెడియన్గా చాలా బాగా చేసేవారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఒక తమ్ముడిగా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు అని కూడా చెప్పారు. సో మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ద కింగ్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి గురించి. మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే చాలా 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 ఉంటాయి. ఈ చిరంజీవి గారు, మోహన్ బాబు గారు ఇద్దరు ఇంచుమించు ఒకే టైంలో కెరీర్ అనేది మొదలు పెట్టడం జరిగింది. కిరాయి రౌడీలు అనే సినిమాలో ఇద్దరు కూడా హీరోలుగా చేశారు. తర్వాత చిరంజీవి గారు అంచెలంచెగా ఎదిగిపోయారు.
చాలా స్పీడ్గా. కానీ మోహన్ బాబు గారు మాత్రం కొంచెం స్లో అండ్ స్టడీగా ఎదిగినా కూడా ఆయన కూడా ఒక స్టార్గా అయితే ఎదగడం జరిగింది. చిరంజీవి గారు నటించిన ఎన్నో సినిమాల్లో మోహన్ బాబు గారు విలన్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ కూడా చేశారు. వీళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. లైక్ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎలా ఉండిద్ది అంటే ఒక టామ్ అండ్ జెర్రీ రిలేషన్షిప్ లాగా ఉండిద్ది. అప్పటి వరకు కలిసే ఉన్నట్టుంటారు, అప్పటి వరకు బాగున్నట్టుంటారు, క్లోజ్ ఫ్రెండ్స్లో ఉంటారు. బట్ అప్పటికప్పుడే వీళ్ళిద్దరికి తేడాలు వచ్చేస్తాయి. అది ఎందుకు ఏంటి అంటే మోహన్ బాబు గారికి ఉన్న ముక్కు సూటితనం వల్ల అనుకోవచ్చు, ఈర్ష్య వల్ల అనుకోవచ్చు, ఇంకా దేని వల్ల అయినా సరే అనుకోవచ్చు. చిరంజీవి గారిని ఎప్పుడు అడిగితే అప్పుడు కాదనకుండా మోహన్ బాబు గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఏ హెల్ప్ కావాల్సిన చేశారు. మొన్న మధ్య వచ్చిన సన్ ఆఫ్ ఇండియా మూవీకి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడం అవన్నీ కూడా చేశారు. ఇదంతా కూడా వజ్రస్వాల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తర్వాత కూడా చిరంజీవి గారు కలిసిపోయి మళ్ళీ మోహన్ బాబు గారితో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేశారు. కానీ ఈ వజ్రస్వాల్ టైంలో అసలు బయటపడింది మోహన్ బాబు గారికి చిరంజీవి గారి మీద ఎంత ఈర్ష్య ఉంది, ఎంత కోపం ఉంది, ఎంత పగ ఉందని. నేను లెజెండరీ కాదా, నాకు అవార్డు తీసుకునే అర్హత లేదా, ఆ చిరంజీవికి ఏముంది అని చెప్పేసి చిరంజీవి గారి మీద పడి ఏడిచిన ఆ ఏడుపు అనేది అందరికీ తెలుసు. సో దానికి కరెక్ట్గా కౌంటర్ పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ఇచ్చేశారు. కానీ ఆ తర్వాత కూడా ఈ ప్రతి దానికి సంబంధం లేని వాటికి కూడా చిరంజీవి గారిని లాగుతూ నేను ఇండస్ట్రీ పెద్ద, చిరంజీవి ఏంటి గొప్ప, నాకేంటి తక్కువ, నేను ఎన్ని సినిమాలు తీశాను, ఎన్ని ప్రొడ్యూస్ చేశాను, నా పేరు కలెక్షన్ కింగ్, అది ఇది అని చెప్పేసి మోహన్ బాబు గారు చెప్పుకుంటారు. నేను నాగేశ్వరరావు కన్నా గొప్ప నటుడిని, రామారావు గారే నన్ను మెచ్చుకునేవారు, ఇలా ఎన్నో చెప్పుకుంటారు. మోహన్ బాబు గారు ఎన్ని చేసినా కూడా చిరంజీవి గారు ఎప్పుడు కూడా మౌనంగానే ఉండేవారు. మొన్నొక్కసారి మాత్రం పాత విషయాన్ని గుర్తు చేసి ఇప్పుడు నేను లెజెండరీనే కదా, ఇప్పుడు అవార్డు తీసుకొచ్చా అని కొంచెం ఎటకారంగా సెటర్ వేయడం జరిగింది. సో వీళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ అనేది కొనసాగుతూనే ఉంది ఇప్పటికి కూడా. ఇంక ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది చిరంజీవి గారి నేత్ర అండ్ రక్తదాన శిబిరం గురించి. చిరంజీవి గారి బెడ్ బ్లాంక్ అండ్ హై బ్లాంక్. సో దీని ద్వారా కొన్ని లక్షల మందికి రక్తదానం అనేది అందించారు. అలాగే కొన్ని వేల మందికి పైగా నేత్రదానం అనేది చేశారు. చిరంజీవి గారి లైఫ్లో గుర్తుంచుకోదగ్గ, ఎప్పటికీ చెప్పుకోదగ్గ పని నిజంగా ఈ చిరంజీవి హై బ్యాంక్ అండ్ బెడ్ బ్యాంకు. సో ఎంతో మందికి వీళ్ళ బ్యాంకు ద్వారా రక్తం ఇవ్వడము, అలాగే కంటి చూపు ఇవ్వడము, చిరంజీవి గారు ఎంతో మంది గుండెల్లో ఒక దేవుడిగా నిలిచిపోయేలా చేసింది ఈ చిరంజీవి నేత్ర అండ్ రక్తనిధి అని చెప్పొచ్చు. సో దీని ద్వారా ఎంతో పేరు వచ్చింది. ఇది రాజకీయాల్లోకి రాకముందే ఎప్పుడో చిరంజీవి గారు ఆయన అభిమానుల కోసం స్టార్ట్ చేశారు. అది ఆయన గొప్పతనం. ఇది మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి, ఒప్పుకుని తీరాలి. ఇది ఇప్పటికీ కూడా అంతే కంటిన్యూగా కొనసాగుతూ ఉంది. ఎవరికి ఎమర్జెన్సీ రక్తమైనా కూడా అందించడానికి సిద్ధంగా ఉంది. ఇంకా ఇప్పుడు మనం చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాము. మనందరికీ తెలిసిందే చిరంజీవి గారు పెద్దన్నయ్య అండ్ నాగబాబు గారు రెండో వాడు, పవన్ కళ్యాణ్ మూడో వాడు. సో చిరంజీవి గారికి వాళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు బ్రదర్స్ కూడా అమ్మ అంజనేయదేవి అంటే చాలా చాలా ఇష్టము. ఇప్పటికీ కూడా అమ్మతో చాలా క్లోజ్గా ఉంటారు వాళ్ళు. ఇప్పటికీ కూడా అమ్మ దగ్గర అయితే చిన్న పిల్లలు అయిపోతారు వాళ్ళు. అంత మంచిగా ఉంటారు అమ్మతో. ఇప్పటికీ కూడా అమ్మకి దోశలేసి అవి ఇవి వంటలు చేసి చిరంజీవి గారు తినిపించడము మనం యూట్యూబ్లో అక్కడెక్కడ వీడియోలు అయితే మనం చూస్తూ ఉంటాము. సో చిరంజీవి గారు అనేది ఒక మహా వృక్షం అని చెప్పొచ్చు. ఆయన ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టుకి ఎన్నో కొమ్మలు కాసాయి. అందులోనే మనం నాగబాబు గారిని అనుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారిని అనుకోవచ్చు, రామ్ చరణ్ గారిని అనుకోవచ్చు, వరుణ్ తేజ్ని అనుకోవచ్చు, వైష్ణవ్ తేజ్ని అనుకోవచ్చు, వైభవ్ తేజ్ని అనుకోవచ్చు, అలాగే అల్లు అర్జును, అల్లు సిరీసు, వీళ్ళందరూ కూడా ఆ చెట్టు కొమ్మలే. వీళ్ళందరూ కూడా చిరంజీవి గారి పేరు చెప్పుకొని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళే. చిరంజీవి గారి పాటలు రిమిక్ చేసి, చిరంజీవి గారిని ఆడియో ఫంక్షన్లకి, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకి పిలిచి, చిరంజీవి గారి అభిమానుల ద్వారా ఓపెనింగ్ కలెక్షన్లు తెచ్చుకున్న వాళ్ళే. బట్ ఇందులో కొంతమందికి ఇప్పుడైతే కృతజ్ఞతా భావం అనేది లేదు. నా ఆర్మీ నాదే, నా ఫ్యాన్స్ నాకే అని చెప్పుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దాని గురించి మనం ఇంకేం మాట్లాడలేం, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాము. కానీ సాయిధరం తేజ్ లాంటి వాళ్ళు, వరుణ్ తేజ్ లాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా మా మామయ్య లేకపోతే మేము లేము, మా పెద్దనాన్న లేకపోతే మేము లేము అని చెప్తూ వాళ్ళ గౌరవాన్ని చిరంజీవి గారి మీద ఎప్పుడు చూపిస్తూనే ఉంటారు. సో ఇంకా చిరంజీవి గారికి అత్యంత స్నేహితుడు అండ్ ఫ్యామిలీ మెంబర్ లాంటాడు మన దగ్గుబాటి రానా అండ్ రామ్ చరణ్ ఇద్దరు కలిసే చదువుకున్నారు. మ్యాక్సిమం ఇద్దరు కూడా చిరంజీవి గారి ఇంట్లోనే పెరిగారని చెప్పొచ్చు. సో చిరంజీవి గారి ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు, ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చేసి ఎన్ని రోజులైనా ఉండగలిగే అంత భావం రానాకు ఉంది. అలాగే శర్వానంద్కి కూడా ఉంది. శర్వానంద్ కూడా వీళ్ళ క్లాస్మేట్. శర్వానంద్ అంటే చిరంజీవి గారికి చాలా చాలా ఇష్టం. ఒక కొడుకులాగే చూసుకుంటాడు శర్వానంద్ని కూడా.
సో ఇంకా మనం చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ గారి గురించి. చిరంజీవి గారి కొడుకుగా అరగ్రాటం చేసి సినిమాల్లో ఇప్పుడు గ్లోబల్ స్టార్ రేంజ్కి ఎదిగిన స్టార్ రామ్ చరణ్ గారు. చిరంజీవి గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ ఇంకా ఇంకా పేరు పెంచుకుంటూ గ్లోబల్ స్టార్ రేంజ్కి ఎదిగాడు. పాన్ ఇండియా రేంజ్లో త్రిపురాలతో హిట్ కొట్టి ఇప్పుడు మరిన్ని సినిమాలు లైన్లో పెట్టి నెక్స్ట్ రాబోతున్న పెద్దతో మరి ఇంకెన్ని రికార్డులు కొడతాడు అనేది మనం ఖచ్చితంగా చూడాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే చిరంజీవి గారి తమ్ముడుగా ఉంటూ చిరంజీవి గారి కోసం ప్రాణమైన ఇస్తానని చెప్తూ చిరంజీవి గారిని ఎవరైనా ఏదైనా మాట అంటే దానికి చిరంజీవి గారు మౌనంగా ఉన్న నాగబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆన్సర్ ఇచ్చే తీరుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టి పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచి ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. అది కూడా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా ఉంటూ అది వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి అన్నయ్య సాధిద్దాం అనుకుని మధ్యలో వదిలేసిన పనిని తమ్ముడైతే సాధించి చూపించి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా కొనసాగుతున్నారు. సో ఇక్కడ పక్కన కనిపిస్తున్న వాళ్ళు చిరంజీవి గారి అక్క చెల్లెళ్ళు అనుకుంటా. సో అక్కన్న చెల్లెన్న చిరంజీవి గారికి చాలా 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 ఇష్టము. సో వాళ్ళ పిల్లలే ఈ వైష్ణవ్ తేజు వీళ్ళందరూ కూడా. సో వాళ్ళందరినీ కూడా సొంతంగా అంటే మేనల్ని కూడా సొంతంగా ఇండస్ట్రీకి ఎదిగేలాగా కృషి చేసి వాళ్ళకి కథలు సెలెక్ట్ చేసి వాళ్ళు కూడా హీరోలుగా స్థిరపడేలా చేసిన ఘనత కూడా చిరంజీవి గారికి దక్కిద్ది. సో ఫైనల్గా చెప్పుకోవాల్సింది చిరంజీవి గారి కోడలు ఉపాసన గారి గురించి. సో ఉపాసన గారు మంచి బిజినెస్ మ్యాన్. చిరంజీవి గారికి అపోలో హాస్పిటల్తో వాళ్ళతో సంబంధం కుదిర్చడం, అలాగే రామ్ చరణ్ వైఫ్గా, అలాగే చిరంజీవి గారి ఇంటి కోడలుగా అన్ని బాధ్యతలు చక్కదిద్దుతూ చిరంజీవి గారి పేరు నిలబెడుతూ ఒక మంచి కోడలుగా తనైతే దూసుకెళ్ళిపోతుంది. అలాగే ఇప్పుడు ఒక పాపకి కూడా జన్మనివ్వడం జరిగింది, కియారా పేరు. సో ఆ పాప వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఆనందం అనేది ఇంకా పెరిగిపోయింది. ఇంకా మనం ఇప్పుడు రాజకీయ ప్రముఖుల గురించి చెప్పుకుందాం. ఎన్టీఆర్ గారు సీఎం అయిన తర్వాత కూడా, సీఎం అవ్వక ముందు కూడా చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. అలాగే చిరంజీవి గారికి కూడా ఎన్టీఆర్ గారు అంటే చాలా గౌరవం, అభిమానం. సో వాళ్ళు ఎప్పుడు కూడా చాలా చాలా క్లోజ్గా ఉండేవారు. చిరంజీవి గారు ఎప్పుడు ఎన్టీఆర్ గారిని కలవడానికి వెళ్ళినా కూడా ఆయన ఒక సొంత కొడుకు లైక్ బాలకృష్ణ గారిని ఎలా చూసుకునేవారో చిరంజీవి గారిని కూడా అలాగే చూసుకునేవారు. వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి ఈగో ప్రాబ్లమ్స్ కానీ పొరపచ్చులు కానీ ఏమీ ఉండే కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రామారావు గారు నియర్ బై ఉన్నారని తెలిస్తే చాలు చిరంజీవి గారు వెళ్ళిపోయి ఆయన్ని పలకరించడం, ఏదైనా రామారావు గారు సాధిస్తే వెళ్ళి దగ్గరుండి విషెస్ చేయడం, ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడం, ఇలాగ ఎప్పుడు కూడా చిరంజీవి గారు రామారావు గారికి ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం అది ఇస్తూనే ఉన్నారు. పెద్దలంటే చిరంజీవి గారికి అంత గౌరవం అది మనం ప్రతి చోట చూడొచ్చు, తెలుసుకోవచ్చు. ఇంకా రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, సీఎం అయిన తర్వాత కూడా చిరంజీవి గారి సినిమాలు ఓపెనింగ్కి పిలిస్తే వచ్చాడు. చిరంజీవి గారికి చాలా సపోర్ట్గా ఉన్నారు. ఒక పక్కన తన కొడుకు బాలకృష్ణ హీరోగా రాణిస్తున్నా కూడా, చిరంజీవితో పోటీ పడుతున్నా కూడా రామారావు గారికి ఎప్పుడు ఆ ఈర్ష్య అనేది ఉండేది కాదు. ఎందుకంటే రామారావు గారికి తెలుసు చిరంజీవి గారి కష్టం, ఎంత కష్టపడి ఎన్ని మెట్లెక్కి ఈ స్థాయికి వచ్చాడనే విషయం. ఆయన కూడా అలాగే ఎదిగాడు కాబట్టి ఆ విషయం ఆయనకి బాగా తెలుసు కాబట్టి అంత రెస్పెక్ట్ ఇచ్చేవారు చిరంజీవి అంటే. ఇంకా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో చిరంజీవి గారు ఉన్న ఫోటో ఇది. సో చిరంజీవి గారు పార్టీ స్థాపించక ముందు రాజశేఖర్ గారితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. రాజశేఖర్ గారిని కూడా రెగ్యులర్గా కలిసేవారు. రాజశేఖర్ గారికి కూడా చిరంజీవి గారు అంటే ఒక అభిమానం. ఆయన ఎప్పుడు అడిగినా కూడా కలిసేవారు. సో పక్కన మనం చూసుకోవచ్చు అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు వెళ్ళి రాజశేఖర్ గారితో మాట్లాడుతున్న సీన్ ఇది. సో నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది సిబిఎన్ నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడుకి చిరంజీవి గారికి ఇద్దరు ఒక మంచి ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు. ఇప్పటి వరకు నాకు తెలిసి రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత కూడా చిరంజీవి గారు బట్ నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా నారా చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారిని కానీ ఒక మాట కూడా అంటే అనకూడని మాటలు ఏది అనుకోలేదు. పర్సనల్గా వాళ్ళు ఎప్పుడు కూడా ద్వేషించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ మధ్యన ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్ అనేది ఉంది. సో అది ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత చిరంజీవి గారు వెళ్ళి బొకే ఇవ్వడము, ఆయన్ని సన్మానించడం ఇవన్నీ చేశారు. సో నారా చంద్రబాబు నాయుడు గారిది చిరంజీవి గారిది ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో వాళ్ళకి కొనసాగుతూనే ఉంది. అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. సో పర్సనల్గా కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా అంటే చాలా ఇష్టమైన వ్యక్తి చిరంజీవి గారు. ఇది అప్పటి గవర్నర్ గారితో చిరంజీవి గారు కలిసిన ఫోటో అనమాట. చిరంజీవి గారికి ఒక అవార్డు వచ్చిన సందర్భంలో
గవర్నర్ గారు పర్సనల్గా ఇంటికి పిలిపించుకుని అభినందించిన ఫోటో అది. ఇంకా మన తెలంగాణ డైనమిక్ డర్ మొట్టమొదటి సీఎం కేసీఆర్ గారితో చిరంజీవి గారు ఉన్న ఫోటో ఇది. ఇక్కడ కూడా మనం చెప్పుకోవచ్చు కేసీఆర్ గారికి కూడా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, చాలా అభిమానం కూడా. ఎప్పుడు కూడా వీళ్ళిద్దరు కూడా పర్సనల్గా అటాక్ అనేది చేసుకోలేదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా. ఎందుకంటే చిరంజీవి గారికి కేసీఆర్ గారు అంటే రెస్పెక్ట్, అలాగే కేసీఆర్ గారికి కూడా చిరంజీవి గారు అంటే రెస్పెక్ట్. అదే రెస్పెక్ట్ ఆయన ఎప్పుడింటికి పిలిచినా చిరంజీవి గారు వెళ్ళడం, చిరంజీవి గారి కోసం ఆయన రావడం. ఆఖరికి కేసీఆర్ గారికి బాగోక హెల్త్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చిరంజీవి గారు ఒక్కరే పరామర్శించి వచ్చారు, పలకరించి వచ్చారు. ఆ టైంలో సినిమా ఇండస్ట్రీలో అంతమంది హీరోలు ఉన్నా నాకు తెలిసి పెద్దగా ఎవరు వెళ్ళలేదు, కానీ చిరంజీవి గారు మాత్రం ఒక బాధ్యతగా వెళ్ళి కేసీఆర్ గారితో మాట్లాడి ఆయనకి ధైర్యం చెప్పి వచ్చారు. అలాగే వచ్చిన తర్వాత కూడా ఆయన బాగానే ఉన్నాడు, ఆయనకి ఏం కాదు, ఆయన ప్రజల కోసం మళ్ళీ తిరిగి వస్తాడు అని చిరంజీవి గారు చెప్పారు. ఇంకా ఇక్కడ మనం చూసుకోవచ్చు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో వాళ్ళ నాన్నగారితో ఎలా అయితే బాండింగ్ ఉండేదో ఆ సేమ్ అదే బాండింగ్ ఇక్కడ కూడా ఉండేది. చిరంజీవి గారి ఇంటికి జగన్ చాలాసార్లు వచ్చాడు, అలాగే జగన్ ఇంటికి కూడా చిరంజీవి గారిని పిలిపించుకోవడం జరిగింది. ఒక రోజు అయితే చిరంజీవి గారి ఇంటికి జగన్ వచ్చి భోజనాలు చేసి బట్టలు అవి పెట్టించుకుని మడి వెళ్ళాడు. కాకపోతే చిన్న ఇన్సిడెంట్, చిరంజీవి గారిని అవమానించాడు టికెట్ రేట్ల గురించి వెళ్ళినప్పుడు అనేది మాత్రం ఒక నెగిటివ్ అనేది జగన్మోహన్ రెడ్డి అయితే కూడగట్టుకున్నారు. సో అది పోయిన ఎలక్షన్లో చాలా వరకు చూపించింది. చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి యాంటీ అయ్యారు అని కూడా ఇప్పటి రాజకీయ పండితులు, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అయినా సరే వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అనేది చాలా 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 బాగుండేది. ఇంకెక్కడ మనం చూస్తున్నాం తెలంగాణ యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరితో ఒక క్లోజ్నెస్ అనేది ఉంది. అలాగే చిరంజీవి గారితో ఇంకా ఎక్కువ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు కేటీఆర్ గారు భుజం మీద చిరంజీవి గారు చెయ్యేసి మాట్లాడుతున్నారంటే వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగే రాజకీయాల్లో చిన్నోళ్ళ పెద్దోళ్ళ అని చిరంజీవి గారు చూడరు. అందరితో ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, ఎవరితో గొడవలు పెట్టుకోరు, అందరితో సామరస్యంగా ఉంటారు. ఒక సినిమాకి సంబంధించి ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు కూడా చిరంజీవి గారు మాట్లాడుతుంటే కేటీఆర్ గారు వచ్చారు, అలాగే పక్కన రామ్ చరణ్ ఉన్నాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రామ్ చరణ్ గారు అండ్ కేటీఆర్ గారు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్లా ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యన కూడా మంచి బాండింగ్ అనేది ఉంది. సో ఇది ఒక చిరంజీవి గారికే సాధ్యం అనుకుంటా. ఆ తరం నుంచి ఈ తరం వరకు ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా ఉండడం, ప్రతి ఒక్కరిని అభిమానించడం, అలాగే అభిమానించేలా చేసుకోవడం. అందుకే చిరంజీవి గారు ఎప్పటికీ గ్రేట్ అని చెప్తాను నేను. సో ఇంకా మనం ఇప్పుడు చూసుకుందాం ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో ఆయన కూడా గెలిచిన తర్వాత చిరంజీవి గారు వెళ్ళి ఆయనకి బొకే ఇవ్వడం జరిగింది. అలాగే చిరంజీవి గారికి ఒక అవార్డు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన్ని సన్మానించడం కూడా జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్యన కూడా బాండింగ్ అనేది బాగానే ఉండిద్ది. చిరంజీవి గారు ఈ పార్టీ ఆ పార్టీ అతను ఇతరని ఉండదు, అందరితో కూడా మంచిగానే ఉంటారు. ఎందుకంటే అందరితో మంచిగా ఉంటే వాళ్ళందరూ మనతో మంచిగా ఉంటారు, దాని ద్వారా మనకు మంచిగా జరిగిద్దని నమ్మే వ్యక్తి ఆయన. సో ఈ వీడియోలోనే హైలైట్ ఫోటో అని చెప్పొచ్చు ఇది. కూటమి గవర్నమెంట్ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం సమయంలో చిరంజీవి గారి కాళ్ళకి మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటున్నప్పుడు మోడీ గారు అది చూసి పొంగిపోయి వాళ్ళిద్దరిని అభినందిస్తూ ఆనందంగా హత్తుకున్న సన్నివేశం ఇది. పక్కన మనం చంద్రబాబు నాయుడు గారిని కూడా చూడొచ్చు. సో మోడీ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారన్నా చిరంజీవి గారన్నా చాలా రెస్పెక్ట్. మోడీ గారి అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళి కలిసగలిగే అంత బాండింగ్, అంత కెపాసిటీ మన చిరంజీవి గారికి ఉంది. సో చిరంజీవి గారు అంటే వాళ్ళు కూడా అంతే వాల్యూ ఇస్తారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అండ్ కూటమి అంటే బీజేపీలో సంబంధించిన వ్యక్తే కాబట్టి ఆ బాండింగ్ అనేది ఇంకా 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 పెరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఆ రోజు వాళ్ళిద్దరి బాండింగ్ చూసి, వాళ్ళ ఆప్యాయత ప్రేమ చూసి మోడీ గారు ఆశ్చర్యపోయారని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే అంత మంచి మూమెంట్స్ ఇచ్చిన సిచ్యువేషన్ అది. సో మీరు ఏ ఫోటో చూసినా మీకు అది అర్థమైంది. ఇంకా ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది, ఇది కావాలని కొంచెం డిలే చేశాను, మన అల్లు రామలింగయ్య గారు అండ్ చిరంజీవి గారి గురించి. సో అల్లు రామలింగయ్య గారి కూతుర్నే చిరంజీవి గారికి ఇచ్చి పెళ్లి చేశారు. చిరంజీవి స్టార్గా ఎదుగుతారని ముందే గమనించిన ఆయన, మంచివాడని గమనించిన ఆయన, కూతుర్ని బాగా చూసుకుంటాడని నమ్మిన ఆయన్ని 100% అది నిజం అని చేసి చూపించిన ఘనత మన చిరంజీవి గారికి దక్కిద్ది.
సో ఇప్పటికి కూడా అల్లు రామలింగయ్య గారి కూతురుతో అంటే చిరంజీవి గారి భార్యతో ఎంత క్లోజ్గా ఉన్నారు, సురేఖ గారిని ఎంత బాగా చూసుకుంటారు, వాళ్ళిద్దరి మధ్యన ఎంత బాండింగ్ ఉంది అనేది తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉంటారు, ఎన్నో అఫైర్స్ ఉంటాయి, బట్ అవన్నీ పక్కన పాడేసి ఇప్పటికీ భార్య నా ప్రాణం అని చెప్తారు, అలాగే చూసుకుంటారు. నిజంగా సురేఖ గారు అదృష్టవంతురాలు. అలాగే ఇది కనిపెట్టి ముందే పెళ్లి ఫిక్స్ చేసిన అల్లు రామలింగయ్య గారు చాలా తెలివైన ఆయన. ఇంతేకాకుండా అల్లు రామలింగయ్య గారు అండ్ చిరంజీవి గారు చాలా అంటే చాలా సినిమాల్లో కలిసి నటించారు. వాళ్ళిద్దరి కామెడీ టైమింగ్ కానీ వాళ్ళిద్దరి బాండింగ్ కానీ చాలా బాగుండిద్ది. చిరంజీవి గారు పక్కన ఉండగానే ఆమె 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 అంటే ఈయన చేసే కామెడీ అప్పట్లో అల్లు రామలింగయ్య గారు ఖచ్చితంగా ఉండాల్సిందే చిరంజీవి గారి సినిమా అంటే. అల్లు రామలింగయ్య గారు బతికి ఉన్నన్ని రోజులు చిరంజీవి గారి ఫ్యామిలీ మధ్యన అల్లు ఫ్యామిలీ మధ్యన ఆ బాండింగ్ అనేది చాలా బాగుండేది. రెండు వేరు వేరు ఫ్యామిలీలు కాదు, రెండు ఫ్యామిలీలు ఒకటే అన్నట్టు ఉండేది. బట్ అల్లు రామలింగయ్య గారు కాలం చేసిన తర్వాత కొంచెం ఆ రెండు ఫ్యామిలీల మధ్యన గ్యాప్ అనేది వచ్చింది. ఈ మధ్యకాలంలో ఆ గ్యాప్ ఇంకా పెరిగిన విషయం మనందరూ తెలిసిందే. ఇంకా మళ్ళీ మనం సినిమాల్లోకి వచ్చేద్దాము. సో తర్వాత చిరంజీవి గారు చేసిన సినిమా ఆచార్య. ఈ సినిమా కొరటాల శివ డైరెక్షన్లో రామ్ చరణ్ గారిని సపోర్టింగ్ రోల్ తీసుకొని చేశారు ఎంతో అంచనాలతో. ఎందుకంటే అప్పటి వరకు కొరటాల శివ గారు హిట్ల మీద ఉన్నారు. కొరటాల శివ గారిని నమ్మి చేసిన ఈ ఆచార్య సినిమా చిరంజీవి గారి కెరీర్లో ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి గారి ఫ్లాప్ సినిమాలు కూడా మనం అప్పుడప్పుడు చూడగలుగుతాం, బట్ ఈ ఆచార్య పేరు చెబితేనే ఫ్యాన్స్ కూడా భయపడిపోతారు. అలా ఉండిద్ది ఈ సినిమా. ఇంక ఈ సినిమా కథ రాసిన డైరెక్షన్ చేసిన ఇంకా వాళ్ళకే తెలియాలి మరి ఏం తీద్దాం అనుకుని ఏం తీశారో. సో ఈ సినిమా సందర్భంలో చాలా అంటే చాలా తేడాలు కూడా వచ్చినాయి శివ గారికి అండ్ చిరంజీవి గారికి కూడా. అది మనం తర్వాత మనం స్టేజ్ మీద వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు కూడా మనకు అర్థమైంది ఏం జరిగింది ఏంటి అని. సో నేను ఇంకా డీప్గా వెళ్ళదలుచుకోలేదు. సో చిరంజీవి గారి అభిమానులకి ఒక మర్చిపోలేని సినిమా ఆచార్య అని చెప్పొచ్చు. తర్వాత ఇమ్మీడియట్గా హిట్ కొట్టాలి అని శపథం చేసుకున్న చిరంజీవి గారు వాల్తేరు వీరయ్యతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేశారు. సో వాల్తేరు వీరయ్య బాబీ డైరెక్షన్లో వచ్చింది. ఈ సినిమాలో శృతి హాసన్ అది హీరోయిన్గా చేశారు. సో ఈ సినిమా కూడా చాలా బాగా ఆడింది. మళ్ళీ చిరంజీవి గారి మాస్ స్టైలు ఫైట్స్ మళ్ళీ చిరంజీవి గారి డ్యాన్స్తో మళ్ళీ అభిమానుల్ని అలరించిందని చెప్పొచ్చు. నిజంగా వాల్తేరు వీరయ్య చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేసిన సినిమా చిరంజీవి గారి అభిమానుల్ని. అంతేకాకుండా ఈ సినిమాలో చిరంజీవి గారి తమ్ముడిగా మన మాస్ మహారాజా రవితేజ కూడా యాక్టింగ్ చేయడం జరిగింది. సో తన క్యారెక్టరు వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అనేది చాలా బాగా కుదిరింది. అలాగే రవితేజ ఫోటోని లుంగితో తుడుస్తూ చిరంజీవి గారు ముద్దు పెట్టే సన్నివేశం ఉంటుంది. అది చాలా అంటే చాలామంది అభిమానులకి కనెక్ట్ అయింది. ఎందుకంటే రవితేజ కూడా చిన్న స్థాయి నుంచి వచ్చి నటుడిగా ఒక స్టార్గా ఎదిగిన వ్యక్తే. సో ఇద్దరు అలాంటి వాళ్ళు కలిసి నటించి అలాంటి సీన్ పెట్టడం నిజంగా డైరెక్టర్ బాబీకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో మెగా అభిమానులు అందరినీ ఎంటర్టైన్ చేసిన సినిమా. ఆ తర్వాత వచ్చిన సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా నా లెక్కలో ఫ్లాపే, నాకు తెలిసి యావరేజ్గా ఆడింది అనుకుంటా. చిరంజీవి గారికి మరి ఇంత సీరియస్ క్యారెక్టర్స్ అనేవి సూట్ అవ్వవు. చిరంజీవి గారు అంటే కొంచెం యాక్షను, కొంచెం సెంటిమెంటు, కొంచెం ఫైట్స్, కొంచెం డ్యాన్స్లు ఇవన్నీ కోరుకుంటాము. ఇందులో మాత్రం ఒక కొంచెం మధ్య వయసు వ్యక్తిగా కొంచెం సీరియస్గా ఉంటారు. సో ఈ సినిమా ఫ్లాప్గా అయితే నిలవడం జరిగింది. అనుకున్నంత సక్సెస్ అయితే ఈ సినిమాకి రాలేదు. సో మళ్ళీ ఒక కళాఖండాన్ని తీసుకొచ్చాడు మన మోహన్ రమేష్. ఆ సినిమా పేరే బోలా శంకర. ఎందుకంటే దాని ముందు వచ్చిన గాడ్ ఫాదర్లో ఈ ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి ఫ్లాప్ అయింది అనుకుని బోలా శంకర రీమేక్ చేశారు చిరంజీవి గారు. సో మోహన్ రమేష్ని డైరెక్టర్గా పెట్టుకున్నారు. ఈ సినిమా ఇంకా రాడ్లకే రాడ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ద్వారా చిరంజీవి గారికి చెడ్డ పేరు వచ్చింది. ఒక రకంగా శ్రీముఖితో చేసిన నడుము బొడ్డు ఆ సీన్లు. సో కీర్తి సురేష్ని చెల్లిగా పెట్టారు కానీ సెంటిమెంట్ అనేది అయితే వర్కౌట్ కాలేదు. ఇంకా తమన్నా చేసిన హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా ఓవర్గా ఉంది. పాటలు కూడా అంత అయితే కిక్ ఇవ్వలేకపోయినాయి. సో ఈ సినిమా మా ఆయన మచ్చగా మిగిలిపోయిందని చెప్పొచ్చు చిరంజీవి గారి కెరీర్లో. సో నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి మిస్టేక్లు అయితే జరగకుండా చూసుకుంటానని చిరంజీవి గారే ఒక నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంతగా చిరంజీవి గారికి గుర్తుండిపోయి మర్చిపోలేకుండా చేసిన సినిమా ఈ బోలా శంకర అనే సినిమా. ఈ సినిమా ఒప్పుకొని చాలా తప్పు చేశాడు. ఇప్పుడు ఇంకా మనందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా విశ్వాంబర. ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపు 2 ఏళ్ళు కావస్తుంది. గ్రాఫిక్స్ వర్క్ వల్ల ఈ సినిమా షూటింగ్ అనేది చాలా అంటే చాలా లేట్ అవుతుంది. ఈ సినిమాతో మరొక కొత్త లోకాన్ని పరిచయం చేసి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా టైప్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మనందరికీ ఇవ్వాలని చిరంజీవి గారు అండ్ డైరెక్టర్ చాలా కష్టపడుతున్నారు.
వశిష్ట డైరెక్టర్ పేరు. సో ఈ సినిమా వీలైనంత త్వరలో మన ముందుకు రావాలని, పెద్ద విజయం సాధించాలని కోరుకుందాం. ఇప్పటికీ ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్స్ చాలా బాగున్నాయి. చాలా గ్రాఫిక్స్ వర్క్ అవన్నీ కూడా చాలా ఎంటర్టైన్ చేస్తున్నాయి. సో ముందు ముందు ఈ సినిమా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా రేంజ్లో మరి ఎన్ని రికార్డులు కొడద్దో, చిరంజీవి గారికి ఎలాంటి పేరు తీసుకొస్తుందో చూడాలి. సో చిరంజీవి గారికి జగదేక వీరుడు అతిలోక సుందరి అంత గ్రాండ్ సక్సెస్ ఈ విశ్వాంబర సినిమా ద్వారా రావాలని, వచ్చిద్దని మనందరం కూడా కోరుకుందాము. సో నెక్స్ట్ మన అనిల్ రావుపూడి అన్నయ్య డైరెక్షన్లో వస్తున్న సినిమా శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. ఈ సినిమా నుంచి ఆల్రెడీ మిసల్ల పిల్ల నువ్వేనా మిసల్ల పిల్ల అనే సాంగ్ రిలీజ్ అయింది. అలాగే చిన్న ట్రీజర్ కూడా రిలీజ్ అయింది. అవి రెండు అద్దరిపోయినాయి. ఇంకా మన బాస్ లుక్ అండ్ కాస్ట్యూమ్స్ అండ్ స్టైల్ అన్నీ కూడా అద్దరిపోయినాయి. పోయిన సంక్రాంతికి వస్తున్నాంతో సూపర్ డూపర్ హిట్ కొట్టేసిన మన అనిల్ రావుపూడి అన్నయ్య ఈ సినిమాతో మళ్ళీ ఆ సినిమా రికార్డులు బ్రేక్ చేసి చిరంజీవి గారి కెరియర్లోనే ది బెస్ట్ హిట్ ఇస్తారు, ది బెస్ట్ కలెక్షన్స్ ఇస్తారని మెగా అభిమానులతో పాటు అందరు ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. సో నెక్స్ట్ 2026 పండగకైతే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మరి చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారు కలిసి ఎటువంటి రికార్డ్స్ సృష్టిస్తారనేది ఫ్యాన్సే కాకుండా సాధారణ అభిమానులు, సినిమా పెద్దలు 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నారు. మన శంకర్ వరప్రసాద్ గారి కోసం, ఆయన రాక కోసం. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార గారు నటిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి గారి సిస్టర్గా చేశారు. అలాగే సైరా నరసింహారెడ్డిలో వైఫ్గా చేశారు. ఇక్కడ కూడా వైఫ్ క్యారెక్టర్, లవరో మరి వైఫో తెలియదు, అయితే చేస్తున్నారు. అండ్ మీసాల పిల్ల సాంగ్లో అయితే నయనతార గారు చూడడానికి కూడా చాలా క్యూట్గా, చాలా అందంగా ఉన్నారు. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉండిద్ది అనేది చూడాలి. ఖచ్చితంగా అదిరిపోద్ది. ఎందుకంటే అక్కడ ఉన్నది మన అనిల్ రావుపూడి అన్నయ్య కాబట్టి సినిమా గన్ షాట్, షూర్ షాట్ హిట్ అని చెప్పొచ్చు. ఇంకా ఇదే అండి సినిమా, రాజకీయ ప్రస్థానం అండ్ చిరంజీవి గారి లైఫ్, చిరంజీవి గారి ఫ్యామిలీ అన్నీ తెలుసుకున్నాం కదా. ఇంకా ఫైనల్గా ది ఎండింగ్ అనేది ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి మహానగరాన్ని కాదు ప్రపంచాన్ని ఏలే స్థాయికి ఎదిగిన మన చిరంజీవి గారి గురించి ఇప్పటి వరకు దాదాపు గంట సేపు చెప్పాను. గంట కాదు, ఒక రోజు కూడా చెప్పగలను. ఆయన సాధించిన ఘనతలన్నీ ఉంటాయి, ఆయన సాధించిన రికార్డులన్నీ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూస్తున్న ఎంతో మందికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే. అదే నేను చెప్పడం కాదు, వాళ్ళ నోటంతా వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. సో ఈ వీళ్ళే కాకుండా ఇంకా మరెన్నో మందికి, వేల మందికి, లక్షల మందికి ఇన్స్పిరేషన్గా అయ్యి చిరంజీవి గారు చూపిన బాటలో రావాలి, రాణించాలని ఎంతోమంది హీరోలు, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లు, కామెడియన్లు ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చారు. లైక్ బ్రహ్మానందం గారితో సహా. బ్రహ్మానందం గారికి కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చింది చిరంజీవి గారే. ఆ రోజుల్లో కూడా నాగేశ్వరరావు గారికి, కృష్ణ గారికి, శోభన్ బాబు గారికి చిరంజీవి గారు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారు. వాళ్ళందరూ కూడా చిరంజీవి గారిని ఎంతో మర్యాదగా చూసేవారు. ఒక సొంత కొడుకులా ఫీల్ అయ్యేవారు. పెద్దల్ని గౌరవించాలి, దాని ద్వారా మన ఎదుగుదల అదే ఎదుగుతాము అని చిరంజీవి గారి నమ్మే సూత్రం. అది 100కి 100 పాళ్ళు ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వదలకుండా ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. అదే ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా చిరంజీవి గారికి ఎన్నో అవార్డులు వచ్చినాయి. పద్మభూషణ్, పద్మవిభూషణ్, 9 ఫిలింఫేర్ అవార్డ్స్, సౌత్ అవార్డ్స్, 4 నంది అవార్డులు, రఘుపతి వెంకయ్య అవార్డు. ఇక్కడ మీరు చూస్తున్న ఫోటోలో ఒక గిన్నీస్ రికార్డు కూడా సృష్టించారు ఆయన. సో ఆ అవార్డు ప్రదానం చేస్తున్న మూమెంట్ అనుకుంటా ఇది. సో 1, 2 అని కదండి, అటు యాక్టర్గా, ఇటు రాజకీయవేత్తగా, ఇటు ప్రజలకి సేవ చేసే మనిషిగా డాక్టరేట్ కూడా సంపాదించుకున్నారు ఆయన. 9 ఫిలింఫేర్ అవార్డ్స్ అవుతుంటే నార్మల్ విషయం కాదు. అలాగే 4 నంది అవార్డులు అన్నా కూడా నార్మల్ విషయం కాదు. అది ఒక మాస్ కమర్షియల్ హీరోగా ఉంటూ ఇలాంటి అవార్డులు కొట్టడం ఒక్క చిరంజీవి గారికే చెందిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అవార్డులకు కొదవేంటి, చిరంజీవి గారి టాలెంట్కి తక్కువేంటి. ఆయన డ్యాన్స్ మూమెంట్స్తో కానీ, ఆయన యాక్షన్తో కానీ, ఆయన గ్రేస్తో కానీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన ఆయనకి అవార్డులు ఒక లెక్క కాదు. దీనికి మించిన లక్షల కోట్ల అభిమానం ప్రజల రూపంలో, ఆయన అభిమానుల రూపంలో ఆయనకి ఎప్పుడు వెన్నంటే ఉంది. సో చిరంజీవి గారు సాధించలేదంటూ ఏదీ లేదు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా పుట్టిన ఆయన సొంతంగా ఫ్లైట్ కొనుక్కొని సొంతంగా ఒక ఫ్లైట్ మెయింటైన్ చేసే రేంజ్కి ఎదిగారంటే అది ఎవ్వడు పెట్టిన భిక్ష కాదు. ఆయన కష్టం,
ఆయన పట్టుదల, ఆయన నిరంతర కృషి. ఇప్పటికి కూడా షూటింగ్ ఉందంటే ఆయన ఎంత ప్రాక్టీస్ చేస్తారో, టైం అంటే టైంకి వెళ్ళిపోయి ఎలా ఉంటారో, ఆయన డెడికేషన్ ఏంటో అందరికీ తెలిసిన విషయమే. ఒక టైంలో అయితే 3 షిఫ్ట్ల కింద పని చేశాడు ఆయన. 3 షిఫ్ట్లు, కనీసం రోజుకి 2 గంటలు 3 గంటలు కూడా నిద్ర లేని రోజులు ఎన్నో ఉన్నాయంట ఆయన కెరియర్లో. సో ఆయన ఆ రేంజ్లో కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఆయన ఈ రేంజ్లో ఉన్నాడు. ఆయన నమ్ముకొని వచ్చిన ఎంతోమంది ఆ మెగా ఫ్యామిలీలో కానివ్వండి, లేదంటే ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన ఎంతోమందికి కానివ్వండి ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. సో మామూలు విషయం కాదండి. ఒక హీరోగా ఎదగడమే మామూలు విషయం కాదు. ఒక హీరో అయ్యుండి ఒక స్టార్ రేంజ్లో ఉండి అందులోని ఇంతమంది అభిమానం కూడగలుపుకొని ఇప్పటికీ ఎవ్వరికి శత్రువు కాకుండా అందరితో మిత్రుడిగా ఉంటూ, అందరి మంచి కోరుకుంటూ, అందరి బాగోగులు చూసుకుంటూ, ఇప్పటికీ ఒక ఇంటి పెద్దగా, ఒక ఇండస్ట్రీ పెద్దగా, ఒక ప్రజల నాయకుడిగా, ఒక ప్రజల మనిషిగా ఉండడం అనేది మామూలు విషయం కాదు. ఈ ఘనత కేవలం నాకు తెలిసి మన మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రమే సాధ్యం. ఇది ఇంకా వేరే ఎవ్వరు చేయలేరని నేను గట్టిగా నమ్ముతాను. సో చిరంజీవి గారు కూడా మరింత కాలం హ్యాపీగా బతకాలని, లైఫ్లో ఆయన చూడండి ఏమీ లేదు. లో స్టేజ్ నుంచి హై రేంజ్ వరకు అన్నీ చూసేశారు. ఇక ముందు కూడా ఆయన కోరుకున్నవి, ఆయన సాధించాలనుకున్నవి అన్నీ సాధించి నిండు నూరేళ్ళు హ్యాపీగా బతికి, మనిషి అంటే చిరంజీవిలా బతకాలరా, మనిషి అంటే చిరంజీవిలా ఉండాలిరా. అసలు చిరంజీవిని చూస్తే ఒక దేవుడిని చూసిన ఫీలింగ్ వస్తుందిరా. చిరంజీవిని చూస్తే చాలరా, ఇంకా లైఫ్లో ఇంకేం అవసరం లేదురా అని ఎంతోమందికి ఇన్స్పైర్గా అయిన ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలని, ఇంకా ఎంతో సాధించాలని, అలాగే అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా చిరంజీవిగా ఉండిపోవాలని, ఉంటారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జై మెగాస్టార్, జై మెగాస్టార్, జై మెగాస్టార్. ఐ లవ్ యూ మెగాస్టార్, ఐ లవ్ యూ మెగాస్టార్. చిరంజీవ సుఖీ భవ. సో అదే అండి మ్యాటర్. ఫైనల్గా ఎలా అనిపించింది? ఒక సినిమా చూసిన ఫీల్ అయితే డెఫినెట్గా ఇచ్చాను అనుకుంటున్నాను, డెఫినెట్గా ఇచ్చే ఉంటాను. సో వీడియో నచ్చితే తెలుసు కదా, ముఖ్యంగా లైక్ చేసి, కామెంట్ చేసి, మన మెగా ఫ్యాన్స్ అందరికీ అయితే డెఫినెట్గా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. ఉంటాం మరి. బాయ్, లవ్ యూ ఆల్.